विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणम् मम, श्रीकृष्ण शरणम् मम, श्रीकृष्ण शरणम् मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 638వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము శాంతి సప్తకములోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో చతుర్థ అశ్వాసము, పేజీ నంబరు 381. నిన్నటికి 221 పద్యాలు అయినాయి. ఇంకో విషయం అంటే సాంఖ్యాశాస్త్ర ప్రకారము 5కి 9కి తేడా లేదు. అందుకే అక్కడ ఆపింది. మీరు సంఖ్యాశాస్త్రంలో 5, 9 తేడా లేదు, 3, 7కి తేడా లేదు. ఈ రెండు ఒకటే. సరే, అది ఎలాగంటే సరే తర్వాత చెబుతాం. ఇది ఒక విధంగా 3, ఇంకొక విధంగా 7, ఇంకొక విధంగా 5. సరే, ఏది అయినప్పటికీ బహుశా ఇవాళ రేపట్లో ఈ అశ్వమేధ పర్వం మనకు స్వస్తి చెప్పి 15వ పర్వంలోకి మనం బహుశా రేపు కానీ లేకపోతే ఆదివారం నాడు కానీ అడుగు పెడతాం. నేను అనుకుంటాను ఆ పర్వము 15వ పర్వం ఏప్రిల్ 11, 10 లోపల పూర్తి చేసేసుకొని ఏప్రిల్ 17 మళ్ళీ ప్రారంభించుకుంటే ఇంకొక 2 పర్వాలు పూర్తయింది. ఏదైనప్పటికీ మే ఫస్ట్ వీక్ 666 కానీ 677 అంటే అటైతే 28, లేకపోతే ఇంకా కంటిన్యూ అయిపోతుంది. అది సంగతి. ఇక ముగింపు కార్యక్రమం ఎలా చేయాలన్నది మనం ఆలోచిద్దాం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఏం జరిగిందంటే ఆ తేటకి చెప్పం అతిథి యొక్క అప్పుడు ఈయన వీళ్ళందరూ ధర్మరాజు గారు చేసిన అశ్వమేధ యాగం చాలా జాగ్రత్తగా వినాలండి. అశ్వమేధ యాగాన్ని ఇంత గొప్పగా ప్రస్తుతించి వెంటనే ఈ కథ చెప్పడంలో చాలా అంతరార్థం ఉంది. మీరు తెలుసుకుంటే అసలు యజ్ఞం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఈ అశ్వాసాంతం వరకు ఈ శక్తుప్రస్థ కథనం కానీ దీనికి సంబంధించింది నడుస్తూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశం. ఈ ధర్మరాజు గారు చేసినట్టు దాన్ని అందరూ ప్రశంసించారు. ఏ ఒక్కళ్ళు కూడా అనలేదు. అందరి చేత ప్రశంసలు పొందు వాళ్ళు అందరి యొక్క ప్రశంసాపాత్రుడయ్యాడు ధర్మరాజు. వాళ్ళు అలా గానం చేస్తూ బ్రాహ్మణులు వెళ్ళిపోతూ ఉండగా ఒక నకులం వచ్చి, నకులం అంటే ఒక ఏమిటండి ధర్మరాజు గారి కురుక్షేత్రంలో ఇది పెద్ద యజ్ఞమా? ఇక్కడికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చక్కగా స్వరయుక్తంగా మంత్రాలు పఠించి మంత్రానికి అనుగుణంగా తంత్రం సాగించి దానముల్లో కానీ ఎక్కడ ద్రవ్యలోపం చేయకుండా, ద్రవ్యలోపం లేదు, మంత్రలోపం లేదు. మనం అన్ని చేసినామని చెప్తున్నాం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పూజితం అని.
అక్కడ ఏమీ లేదు, అంతా సంపూర్ణంగా ఉంది. అటువంటి దాన్ని నువ్వు ఎందుకు తక్కువ అంటున్నావు అంటే చెప్పిందమ్మా, నేను చెప్తాను, దానికి ఒక కథ ఉంది. నేను సప్రమాణంగానే అంటే ప్రమాణపూర్వకంగానే అంటే విత్ ప్రూఫ్, ప్రమాణం అంటే విత్ ప్రూఫ్. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక మంచి మహాద్విజుడు ఉన్నాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు. వీళ్ళ నలుగురు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, పరమ పేదవాళ్ళు, ఉంచ వృత్తి అంటే ఏరుకొని. వాళ్ళకి ఎందుకో దొరకని ఒక అనావృష్టి వచ్చింది. మొత్తం వాళ్ళు పంటలే పండట్లేదు. పంటలు పండకపోతే ఇక వీళ్ళు ఏరుకోవడానికి ఏముంటుంది అక్కడ? సరే అలా ఒక్కరోజు, ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు. ఒకరోజు పొద్దున వెళ్ళిన వాళ్ళు సాయంకాలం వరకు ఏరుకొని తీసుకురాగా వాళ్ళకి ఎంత వచ్చింది? ఒక ప్రస్తు అంటే తెలుగులో పడిన కుంచెడు బియ్యం వచ్చింది. కుంచెడు మా వాడిని ఏం చేశారు వీళ్ళు? ఒక్కొక్కళ్ళు పంచుకున్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక మానికి వచ్చింది. మానికి అంటే మీరు చిన్న గ్లాస్ వేసుకోండి. వచ్చిన సందర్భంలో అలా ఉన్నారు వాళ్ళు, తినబోతున్నారు ఎవరు? నలుగురు కలిసి. అప్పుడు జరుగుతుందండి కథ. అక్కడికి వచ్చాం. అతిథి ఒక్క ధరామరుండరుగుదించి కానీ ప్రియంబున వాళ్ళు చూసుకొని అదే సమయానికి ఒక ధరామరుడు అంటే ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆ రావడం చూసి వీళ్ళందరూ, వారు నాయన మనం తిందాం అనుకుంటే వచ్చాడు రేడు అనుకోలే పాపం. కానీ వాడిని చూసి ప్రియంబున వారెదుర్కొని వాడిని ఎదుర్కొన్న వీళ్ళు, అయ్యా రండి 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 సమయానికి వచ్చారు, మేము కూడా ఇప్పుడే తిందాం అనుకుంటాం, రండి రండి సమయానికి. అతిథి అభ్యాగత స్వయం విష్ణు చక్కగా వచ్చారు, బాగుంది. స్వయంగా మా ఇంటి పార్వతీదేవి పరమేశ్వరుడు వచ్చినట్టు రండి అని చెప్పారు. సభక్తికముగ పర్ణశాలాభ్యంతరమున అది సభక్తికముగ పర్ణశాలాభ్యంతరమున అతని తోడుకొని పోయి భక్తికముగ పర్ణశాలాభ్యంతరమున అతని తోడుకొని పోయి ఆసనస్తుని చేసి అప్పుడు వాళ్ళు చక్కగా భక్తి వాళ్ళు ఉండే పర్ణశాలలోకి తీసుకెళ్లారు. దాంట్లో చిన్న ఆసనం వేశారు, కూర్చోబెట్టి చెంపకమాల అడుగులు కడ్గి అంటే అడుగులు చక్కగా కడిగారు. ప్రీతి ఎసలారగా పలికి చాలా ప్రీతి కలిగేటట్టు ఆయనతో మాట్లాడారు. అప్పుడు మది పల్లవింప మునిపుంగవుడు అతనికి ఆత్మభాగము, అది మునిపుంగవుడు అతనికి ఆత్మభాగము, అతనికి ఆత్మభాగం ఎక్కుడగు వినీతి చూసి బుధకుంజర నిర్దురితార్జనంబునన్ బడసిన ఎట్టి నిర్దురితార్జనంబు సక్తువు నిర్ధురితార్జనంబునట్టి బడసినట్టి సత్తు. ఇది బాగా గుర్తుపెట్టాలి, అండర్లైన్ చేసుకోదగిన పాయింట్ ఇది. నిర్ధురితార్జనమగునట్టి సత్తు కృపారతి నాకలి దీన తెప్పవే అన్నారు. కూర్చోబెట్టారు, ఆయన కాళ్ళు కడిగారు. ఆయన మరి భోజనం పెట్టాలి కదా, అందుకని ఏం చేశాడు ఆయన? ఆ ఇంటి యజమాని మహాద్విజుడు తన వంతుగా ఉన్నటువంటి ఈ కాళ్ళు కడిగింది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఒక్కొక్కళ్ళు మరి ఎలా మార్చారో తెలియదు, కానీ కొంతమంది మార్చేశారు. ఎలా మార్చారో మీకు నేను చెప్తాను. తర్వాత వచ్చినటువంటి భారతంలో అంటే తిక్కన భారతం, వ్యాస భారతంలో కూడా ఇలాగే ఉంది. కానీ తర్వాత కొంతమంది అత్యుత్సాహం కలిగినటువంటి వాళ్ళు దీన్ని మార్చేశారు. దాన్ని నాకు భ్రష్టు పట్టించలేదు కానీ పోయి మార్చారు. అది ఎలా మార్చారో కూడా మీకు నేను ఈ కథ మధ్యలో చెప్తాను. ఏం జరిగిందంటే వీళ్ళు కాళ్ళు కడిగారు,
అక్కడికి గుర్తుపెట్టుకొని లోపల కూర్చోబెట్టారు. అయిపోయిన తర్వాత చక్కగా ఇంతగా ప్రేమగా ఈ మహాద్విజుడు తన భాగానికి ఒక మానికి వచ్చింది కదా, ఆ మానికి ఆయనకి ఇచ్చేసి ఆయనకి ఒక మాట చెప్పారు. కృపారతితో, నా మీద దయతో మీరు తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, దానం ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, దానం తీసుకునేవాడు గొప్పవాడు. దానం ఇచ్చేటువంటి వాడు గొప్పవాడు కాదు, దానం తీసుకునేటువంటి వాడు గొప్పవాడు. అమ్మ, నువ్వు ఈ లోపల పని చేయాలి. రేపు నక్షత్రం ఏంటో చూడాలి, రేపేం దానం చేయాలో చూడాలి. ఈ లోపల నీకు అది కాబట్టి మనకి ఈ దానం ఇచ్చేవాడు గొప్పవాడు కదా, దానం తీసుకునేవాడు గొప్పవాడు. వాడు తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఇవ్వగలిగావు. వాడు తీసుకున్నాడు, వాడు పాపం వాడు చెయ్యి కింద పెడుతున్నాడు, నీకు పుణ్యం కూడా కోసం తీసుకుంటున్నాడు. అందుకని మనం ఇచ్చిన వాళ్ళకి కాదు, మనం ఎవరైతే మన దానం తీసుకున్నాడో వాడికి, ఆయన కాళ్ళకి మనం దండం పెడతాం. అది సంగతి. భారతదేశం అంటే ఇది మీరు నిజంగా అసలు ఆలోచిస్తే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, ఆ దాన కృపారతో అయితే కొంచెం ఆలోచిస్తున్నట్టున్నాడు ఆయన. అందుకేం చెప్పాడు, నిర్పూరితార్జనము భక్తు విధి, మేము ఎవరిని మోసము చేయకుండా, ఎవరిని అన్యాయము చేయకుండా, ఇది అన్యాయార్జితమైనటువంటి విత్తము కాదు, ఎవరినో మోసం చేసో, ద్రోహం చేసో, అన్యాయం చేసో, అక్రమాలు చేసో సంపాదించిన సత్తువు కాదు, ఇది మా కష్టాలు. అది కూడా మేము చక్కగా ధర్మబద్ధంగా సంపాదించాం, నువ్వు నిరభ్యంతరంగా తీసుకో. ఎందుకంటే వాడు అన్యాయంగా సంపాదించి నువ్వు ఇచ్చాడు అనుకో, ఆ పాపంలో నీకు కూడా కొంత షేర్ ఉంటుంది. ఒక ఎథెంటిక్ మీకు చెప్తానండి, తిరుపతిలో మీరు వెళ్ళారనుకోండి, తిరుపతిలో మనం వేసే హుండీ ఆదాయాన్ని ఇప్పటి వరకు ఇన్ని కోట్లు వస్తున్నాయి, రోజుకు 3,50,00,000, 3,50,00,000. మరి ఇంకా కుబేరుడు అప్పు తిరగట్లా. ఎందుకు తిరగట్లేదు చెప్తారు. మీరు కాళ్ళ వెంకటేశ్వర మహత్యం చదువుకోండి. ఆ హుండీలో వేసిన దాన్ని 3 భాగాలుగా చేస్తారు. మీరు ఏదైనా వేయండి, బంగారం వేయండి, డబ్బులు వేయండి, లేకపోతే ఇంకేదైనా వెండి వేయండి, మీ ఇష్టం ఏదేసినా. మీరు అక్కడ ₹1 వేశారు, ఏ కోరిక లేదు, ఊరికే వెళ్ళాము, ₹10 వేసాను, నమస్కారం. అది వెంకటేశ్వర తీసుకొని తన అప్పు తీర్చుకుంటాడు. నువ్వు ఏదో కోరికతో చేసావు, స్వామి నువ్వు నాకు ఈ పని చేసి పెట్టావంటే నేను నీకు ₹101 వేస్తాను. దానితో టీటీడీ మెయింటెనెన్స్ జరుగుతుంది. అంటే టీటీడీ ప్రసాదాలు చేయించడానికి కానీ, మిగతా సేవా కార్యక్రమాలు. మరి కొంతమంది బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం, లేకపోతే ఇంకో దాన్ని వేసేస్తారు. అది టీటీడీలో పనిచేసేటువంటి వాళ్ళ ఆక్రమణకి. అంటే వాళ్ళు తినడానికి వాళ్ళు అదే మాత్రమే తినగలుగుతారు, వాళ్ళు దీని జోలికి రాలేరు, కాబట్టి మీరు ఏ కోరిక లేని వేసింది మాత్రమే వెంకటేశ్వర స్వామి తన అప్పు తీర్చుకుంటాడు. మీరు కోరికతో వేసిన దాంతో తను మెయింటైన్ చేస్తాడు, తన భక్తులకి వాళ్ళకి చేస్తాడు. అదనమాట. అలాగే ఇది నిర్ధూరితార్చనము. మేము ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు, అంటే ఎవరిని పాపం లేని కళ్ళ భావించిన మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కాబట్టి మనం ఎవరింట్లో భోజనం చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి ఓ మినిస్టర్ వచ్చాడా, ఇంకోటి వచ్చాడా కాదు, మన ఇంటికి ఒక ఉపాసనాపరుడు వస్తే ఆ ఇల్లు చాలా శ్రేష్టమైనది. వీళ్ళు 10 పూట్ల మోసం చేసేవాడు మీ ఇంటికి వస్తే ఏంది దాంట్లో అని సమర్పణము చేసిన మహీసురోత్తముండు ఆ సత్తు.
అలా ఆయనకి చాలా భక్తిగా సమర్పించేటప్పటి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు చక్కగా తినేశాడు. దాన్ని ఉపయోగించాడు. తీసుకుని దాననతండు తృప్తిని పొందకునికి పొందకుండా కొనికి అమ్ముని కనుంగొని ఏమిటని తండు తృప్తుండగు తృప్తుండగు నెట్టు సేయుదునకు అను విచారంబు వడమి డోలాయమాన మానసుండయ్యను తదీయ భార్య తదింగితంబు ఊహించి అతనితోడా అనుకూలవతి అంటే ఆవిడ్ని అనాలి. ఈయన ఇచ్చాడు కానీ ఆయనకి ఆకలి తీరలా. ఇలా చూస్తున్నాడు పాప, ఆయన ఏదో ఇంకా ఏమన్నా పెడతాడా అన్నట్టుగా. ఈయనకి అర్థమైంది తను ఇచ్చినటువంటి మానికతో ఈయనకి ఆకలి తీరలేదు. మరి పాపం వచ్చినటువంటి వాడిని అర్ధాకలితో పంపించకూడదు, ఎందుకంటే అర్ధాన్నం పుత్ర శోకం అని. ఏం చేయాలి ఇప్పుడు అని పాపం ఆయన డోలాయమాన మానసుండై చాలా సందిగ్ధంలో ఉన్నాడు. ఏం చేయాలి తెలియదు పాపం. తన దగ్గర ఉన్నంతా ఇచ్చాడు, ఆయన ఆకలి తీరదా, ఈయనకే జరుగుతుంది. అలా ఉంటుంటే వీళ్ళ ఆవిడ గమనించింది. మీకు అదే చెప్తాను, నిజంగా అనుకూలవంతులైన శిష్యులు కానీ శిష్యురాలు కానీ అంటే అలాగే నేను చేస్తాను. ఏం చేస్తామా, నేను పని అదేనండి మీరు చెప్పారు కదా అని నేను ఆ మాట అనటంలో వీడు ఇప్పుడు ఎందుకు పిలుస్తాడు, వాళ్ళు నిజమైనటువంటి ఫాలోయర్ తీసాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇది వీళ్ళు ఉత్తములు, చెప్పిన తర్వాత చేసేటువంటి వాళ్ళు మధ్యములు, చెప్పినా చేయనటువంటి వాళ్ళు ఆత్మలు. ఇలా 3 రకాలుగా అడిగారు. అసలు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. గురువు చేతి చేయించి వాళ్ళు కూర్చున్నాడు, నోట్లో వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆవిడ గమనించింది ఏది, తన భర్త డోలాయమాన మానసుండే ఉంటే గమనించి వెంటనే అబ్బా తల్లి నా పాలి శక్తి విచ్చదా నీ పురుషుని తృప్తి చేయమనినా చెప్పడా. అయ్యా నాథ ప్రాణేశ్వర, నిజంగా నీకు భర్త మీద ప్రాణం ఉంటే పిలవాల్సిన పద్ధతి అది. ప్రాణేశ్వర అంటే నా ప్రాణాలకు నువ్వే ఈశ్వరుడు. ప్రాణేశ్వర, నువ్వు నా హృదయంలో హృదయేశ్వరుడు, నా పాలి మానుకో, నా వంతు మానుకొచ్చి అది ఇచ్చేస్తా. ఇదిగో ఈ పురుషుని మన అతిథిని తృప్తి చేయి. నువ్వు అలా సందిగ్ధం ఉంటే నేను చూడలేను. కొంతమంది ఉంటారండి, ఎదటి వాళ్ళు బాధపడితే వాళ్ళు చూడలేరు. కావాలంటే వాళ్ళు ఎంత బాధనైనా భరించగలుగుతారు, కానీ అది భర్త కావచ్చు, గురువు కావచ్చు, ఇంకో గురుగారు మీరెందుకు బాధపడతారు చెప్పండి, నేను బాధపడతాను అని వాళ్ళకి తీసుకుంటారు. కాబట్టి పరితృప్తులు, ఈ తృప్తిని చేయండి, ఆయన సాటిస్ఫై చేయండి. సందీపిత జఠరాగ్ని తెరగుని కలుచు. ఆవిడ యొక్క ఆయాసం, దప్పి అంటే ఇక్కడ దాహం అని కదా ఆయాసం. పాపం పొద్దు నుంచి తిరిగి తెచ్చుకుంది. ఆవిడ జఠరాగ్ని, ఆకలి మండిపోతుంది, ఎప్పుడు తిందో అదంతా ఆయనకి తెలుసు. పాపం తెలుసుకుని ఆయన అంటున్నాడు, పాపం ఇట్లా ఇలా అంటున్నాడు. ఆయన ఏమంటున్నారు, మృగములు పక్షులు లోనుగదగు, అది మృగములు పక్షులు లోనుగదగు, తగున ఆహారము తెచ్చి తమ ప్రియలకు ప్రియ పక్షులు మృగాలు అవి కూడా వెళ్ళి తగినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రియ అంటే వాళ్ళ ప్రేయసి అంటే వాళ్ళ లవ్లీ డార్లింగ్స్ ఇచ్చేస్తారు అన్నమాట. ఇస్తారే. అలాంటప్పుడు నాకు కొనగాదగునే భవద్భోజ్యమైన ద్రవ్యంబు సాధ్వి. ఓ సాధ్వి చూడండి, సా అధ్వి
అంటే చక్కటి నడవడిక కలిగిన దాన్ని నువ్వు ఉపయోగించాల్సిన నువ్వు తినవలసిన తగిన దాన్ని నేను తీసుకోవడం మంచిదే. నేను సంపాదించి తీసుకొచ్చి నీకు ఇవ్వాలి. సరే, నేను ఎలాగో ఇవ్వలేకపోయాను, నువ్వే తెచ్చుకున్నావు బాబు. ఇప్పుడు నీకు కూడా నువ్వు తినాల్సింది నేను నా నా ధర్మ పరిరక్షణ కోసం నేను ఎలా ఇవ్వగలుగుతాను అన్నాడు బాబు. చూసారా, ధర్మ సందిగ్ధం అండి ఇక్కడ. అందరూ బాగా మాడతారు. ఇక్కడ కొడుకు కోడలు కూడా చాలా బాగా మాడతారు. చక్కగా హృదయంతో వినండి, మనస్సుతో వినండి. అని నాకు గొనగాదగు వచనం. స్త్రీ సంతోషించు తెరంగాసపడని స్త్రీ సంతోషించు తెరంగాసపడని మనసు కలుగునట్టి సడిగా వాటి చెప్పాడు. స్త్రీ సంతోషం అంటే తన భార్య సంతోషపడాలి అనేటువంటి ఆశ, కోరిక తన భార్య సంతోషంగా ఉండాలి అనే కోరిక ఉండాలి, లేదా సంతోష పెట్టాలి. అలా కోరిక అటువంటి మనసు లేనటువంటి వాడు ఇచ్చ అంటే ఈ లోకంలో సడిగలు అంటే వాడు నిందపడిపోతాడు. వీడి బంధ వీడికి భార్యను సంతోష పెట్టని రాదురా, అంతేనా? అచ్చో అంటే చనిపోయిన తర్వాత జముని భటులు కాదు, అక్కడ జముని భటులు, ఆ జముని భటులు ఎరా భార్యను సంతోష పెట్టలేని ఎదవ్వా అని వాళ్ళు తిట్టి కొడుతూ ఉంటే అక్కడ బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ నిందపడతావు, అక్కడ బాధపడతావు. ఆ యముని భటులు నిన్ను బాధిస్తావు. కాబట్టి నిన్ను సంతోష పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రియ. నిన్ను సంతోష పెట్టకపోగా నువ్వు తినదగిన పదార్థం కూడా నేను తీసుకుంటే ఎట్లా? తీసుకోకూడదు. అని విని అవ్వనిత అతని వదనబన చూడ్కి నిలిపి అనేటప్పటికీ ఆయన మొహం చూసి ఆవిడ అంటోంది, ఆ తల్లి పతియ చుట్టంబు. చాలా చక్కగా అన్నాను. భర్త అంటే ఎవరనుకుంటున్నాం? భర్తీయ చుట్టం, పతియే చుట్టంబు బక్కంబు బతియ భక్తంబు చుట్టంబు పక్కంబు పతియ చెలియు పతియే చుట్టంబు పక్కం అంటే చుట్టాలు పక్కాలు. పతియే చెలి అంటే స్నేహితుడు. పతియే చెలియు, పతియ తల్లియు తండ్రియు, పతియే గురుడు. గురుడు నీ మంత్రం ఆయన దగ్గర నుంచి రావాలి. మంత్రం ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి రావాలి. పతియే గురుడు, పతియే దైవం, పతియే ప్రత్యక్ష దైవం. కావున అతనిపై అతని పనర్చుట చూపి బాగా ఆలోచించి చూస్తే నాతికి అంటే స్త్రీకి అతనిని సంతోషం. పతియే చుట్టము పక్కము, పతియే చెల్లి తల్లి తండ్రి గురువు దైవము. ఈ పతిని పతియే అది అతని పని నడుచుట, అది అతని పని. నా స్త్రీ ధర్మం ఏంటంటే ఆయన యొక్క పని పూర్తి చేయడం, అంటే ఆయన అనుకూలించడం, ఆయన మనోనుకూలంగా ఉండడం, అది ధర్మం. ఇంకో ధర్మం లేదు. అది అట్లుగాక కందపద్యం ఇంకా చెప్తోంది ఆ తల్లి. మానిత గుణ అంటే అందరూ గౌరవించదగినటువంటి గుణములు కలిగినటువంటి ఓ ప్రాణీశ్వర, నీవాకలితోనుండగా నేటి పాలు, అది నీవాకలితోనుండగా ఏటి పాలు. అది నువ్వు ఆకలితో ఉన్నావా? నువ్వు ఆకలితో ఉండగా ఇది నా పాలు అని చెప్పి నేను తిననా? ఇది ఆ స్త్రీ ధర్మం. దోషం విధి. నువ్వు ఆకలితో ఉండగా ఇది నా పాలయ్యా నేను ఇవ్వనని అంటాను. ఎంత ధర్మం! నాది కూడా ఇచ్చి నిన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఏటి పాలు ఇట్లేన ఆహారము కొందుని ఈ నిర్మలమతికి నేనేమో ధర్మం తెలియని దాన్ని
నువ్వు ఆకలిగా ఉండంగా ఏమిటయ్యా నీ పాలు నా పాలు అంటావు, అది దోషం. అలాంటిది పని నేను చేస్తానా? ప్రాణేశ్వర, ఇక మాటలు నువ్వు ఈ నిర్మలమతి అయినటువంటి మన అతిథికి, ఆ భూదేవుడికి ఇక ఆలస్యం చేయకుండా ఈయనకి ఇచ్చేసి ఆయన తృప్తిపరచు. ఆయన తృప్తి పడితే ఆ ఆనందాన్ని చూసి నువ్వు తృప్తి పడతావు, నువ్వు తృప్తి పడితే నేను తృప్తి పడతాను. ఈ తింటే లాభమే ఉంది? వినాలండి. మనం తింటే ఏముందండి, మనం తింటే మర్నాటికి అది వేస్ట్ అయిపోతుంది. మీరు పెడితే కొన్ని తరాలకు అది పనికొస్తుంది, మరి అంత మనం చెయ్యలేకపోయినా కొంతలో మన దగ్గర 2 ఇడ్లీలు ఉన్నాయి, 1 ఇడ్లీ నేను తిను, నేను చనిపోను కదా. మనం పొట్టుపోయిలో పొట్టుకూరినట్టు తినాల్సిన అవసరం లేదు కదా. అని తన సక్తువిచ్చిన ప్రియమున నమ్ముని మహాద్విజను కనుకొని తప్పివోదు ఇదియు గైకొనుమనిన అతండు ప్రీతి నిప్పున భుజించి కూరడు తృప్తి. ఆ సక్తువిచ్చింది, ఆ సక్తువిని తీసుకెళ్లి ఆ మహాద్విజుడితో ఆ వచ్చిన అతిథితో, అయ్యా మీరు తీసుకో అనేటప్పటికి ఆయన చాలా సంతోషించి అది కూడా కానీ ఆయన మళ్ళీ అన్నట్టుగా చూస్తున్నాడు. ఏమని అడగలేదు కానీ తృప్తాస్త అంటారు. సామాన్యంగా తినంగానే తృప్తాస్త అంటారు. మీరు తిథులు పెట్టే ఆ ఇది మీకుంటే ఆయన అనిపిస్తారు, మీరు తృప్తాస్త నేను తృప్తి పడ్డాను అంటారు. ఆయన ఈవిడ భాగం కూడా అయిపోయింది, వచ్చిన ఆయన తృప్తి పడతారు. ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? ఒక నకులం అంటే ఒక ముంగీస ధర్మరాజు అశ్వమేధాన్ని వేణోళ్ల కొనియాడుతున్నటువంటి బ్రాహ్మణులతో చెప్తోంది ఇది. మీరు ఎందుకు ఇది చెప్తోందో మీరు జాగ్రత్త గమనించాలి. అది సంగతి. దీని కంటిన్యూషన్ లో ఇంకొక 2-3 ఇతిహాసాలు వస్తాయి, విందాం. నెక్స్ట్ తదంతరంగమును కనుగొని తపస్వతి క్రమ్మర నెమ్మది చింతన ఆయన యొక్క అంతరంగాన్ని తెలుసుకొని ఈ తపస్వి, ఈ ముని, ఈ మహాద్విజుడు, ఈ బ్రాహ్మణుడు మళ్ళీ మదిలో చింత పొందాడు. అయ్యో, వచ్చిన బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాని. తులసిదాస్ చెప్తాడు ఒకసారి, స్వామి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్ మై భీ భూఖా నా రహూ సాధు భీ భూఖా నా జాయ్. మన ఇంటికి వచ్చినటువంటి వాడు ఆకలితో వెళ్ళిపోకూడదు కదా. కాబట్టి అనుకుంటున్నాడు బాబు. ఆ సందర్భంలో తదీయ తనయుండు, అప్పుడు ఆయన కొడుకు వచ్చాడు. తదీయ తనయుండు దశా విశేషం పెరిగిన మా నాన్నగారు ఇలా బాధపడుతున్నాడు అని తెలుసుకొని చూసారా. కొడుకు అంటే అది కొడుకు. తన పాలి సక్తువు తండ్రికి చూపి నాన్నగారు ఇదిగో నా మానిక, ఇది మీరు తీసుకో చూపి ఈ అతిథి తృప్తిని చేయుమను అనగా, ఓ పాపం లేని నాన్నగారు మీరు తీసుకుని చేయి తృప్తి పడాలి. దీనం తనయుండు తండ్రి చిత్తమున కృత్యంబాచరించుట. నువ్వు నాన్నగారి పని చేయడం కొడుకు బాధ్యత. ఇప్పుడు మా నాన్నగారు ఒక చోట 1000 రూపాయలు, 1,00,000 డొనేషన్, మా నాన్నగారు అన్నాడండి, ఆయనకి పని పాట నేనేమను అన్నవాడు కొడుకు ఎందుకు అవుతాడండి? వాడు కొడుకు కాదు. నిజంగా మా నాన్నగారు ఉన్నారా తప్పకుండా అండి అని చెప్పిన వాడే కొడుకు. మహాముని ఎంత ప్రాయంబు చనినను విను. అప్పుడు చెప్తున్నాడు ఆ కొడుకు అన్నాడు, నాన్న మీ పని నెరవేర్చడమే నా బాధ్యత, తీసుకోండి అనేటప్పటికీ అప్పుడు ఆ మహాద్విజుడు తన కొడుకుతో ఉంటుంది, ఎంత ప్రాయంబు చనినను
విను జనకునకు సుతుడు బాలుండ సుతుడు బాలుండ ఆకలి బాలురకు ఆకులకు బాలురముకు అగ్గలంబు కావున నిధి అనుచితంబు. ఆయన నువ్వు ఎంత వాడివనగా నువ్వు పెద్దవాడివో పెళ్ళైపో నీకు పిల్లలు రాని కొడుకు తండ్రి దృష్టిలో కొడుకు పిల్లవాడిగానే ఉంటాడు. తండ్రి దృష్టిలో పిల్లవాడు లాగానే ఉంటాడు. వాడు ఒక చిన్న కథ మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు. వాడు కొడుకు ఎండలో పనిచేస్తున్నాడు. తండ్రి ఒరే రారా, అరే ఎండలో పని చేయకరా, అరే రారా నైనా రా, ఉన్నా పని చేయకపోతే ఎట్లా ఇప్పుడు అంటున్నాడు. చూశాడు. ఈ తండ్రి ఏం చేశాడు, ఉండి ఆ ఉయ్యాల్లో పడుకున్నటువంటి తన మనవణ్ణి తీసుకెళ్లి ఎండలో కొడుతాడు. అరే వాడు పరిస్థితి ఎన్ననా ఎండలో పడుకోబెట్టావు అంటే అక్కడ తిరిగేవాడు. యారా నీ కొడుకు మీద నీకెంత ప్రేమ ఉంటుందో నాకు కూడా నా కొడుకు మీద అంతే ప్రేమ ఉంటుంది. వాడు ఎండలో పడుకుంటే అలసిపోతాడని నువ్వు వాడిని లోపల పడుకోబెట్టావు. మరి నా కొడుకు ఎండలో పడుకుంటే వాడు అలసిపోడా చెప్తేవేరా అన్న. అలాగే ఇక్కడ నువ్వు ఎంత పెద్దవాడివన్నా కానీ భార్య రావచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు పిల్లవాడి. పిల్లలకి ఆకలి ఎక్కువ, పిల్లలకి ఆకలి నిద్ర ఎక్కువ. అందుకే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తుంది, ఎప్పుడు పడితే వాళ్ళు తినగలుగుతారు. అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇక నిద్ర లేదు, ఆకలి. అది అని ఆర్యు పెద్దవాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు ఏమని చెప్తారంటే పిల్లలకి ఆకలి నిద్ర ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతారు, ఏది పడితే అది తింటారు, తిని హరాయించుకుంటారు. పెద్దవాళ్ళు తినలేరు, పడుకోలేరు అని చెప్తారు. అట్లు కావున ఇది అట్లు కావున ఇది అని. కాబట్టి పిల్లలకి ఆకలి ఎక్కువ నాయన, నీ తీసుకోవడం అనుచితం నాయన. నువ్వు పిల్లవాడివి నా దృష్టిలో, ఇంకా పై నీకు ఆకలి ఎక్కువ, నేను తీసుకోను అనుచితం వద్దున్నాను అన్నాడు. తాను పుత్రుడు అనంగ విందు నన్ను కాచుట అరయంగా నిన్ను కాదు. అయినా పుత్రుడు అంటే ఎవరు? తండ్రే కొడుకు. ఆత్మావై పుత్రనామాసి అని శాస్త్రం. తండ్రి, ఇది మనకి ఆదిపరంలో శకుంతల చెప్పింది గుర్తుంటారు. తండ్రి ఏమవుతాడు? భార్యలో ప్రవేశించి మళ్ళీ బయటకు వస్తాడు తండ్రి. అందుకే నువ్వే కొడుకుగా బయటకు వస్తావు. కాబట్టి నేనేంటన్నా పుత్రుడు. పైగా నేనేంటి? ఉన్నామ నరకం నుంచి త్రాయితే దాటించేవాడు పుత్రుడు. అందుకని నేను నరకంలో పడేసేవాడు పుత్రుడు ఎందుకు అవుతాడు అయ్యేవాడు? మా నాన్నగారికి ఒక ఆయన ఉండేవాడు, ఆయన సుబ్బయ్య గారు, కొడుకు అంటే మన అనుకూల శత్రువు అంటే అనేవాడు. అలాంటి వాడు కొడుకు కాదు వాడు. కాబట్టి పుత్రుడు తానే పుత్రుడు అంటే తండ్రికి పుత్రుడికి అభేదం. బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రికి పుత్రుడికి అభేదం. మనం చాలా సందర్భంలో తండ్రిని గౌరవించిన కొడుకుని తిడుతూ ఉంటాం. నువ్వు వాడి కొడుకుని తిట్టావంటే వాడిని తేజస్సుని తిట్టినట్టే, అంతే కదండి. కొడుకు ఎవరు? వీళ్ళ అంటే ఆయన తేజస్సేగా. తర్వాత అట్లు కావున ఈ పిండి పుత్రుడు అందరూ పుత్రుడు అనంగ విందు నన్ను కాచుటరంగా అంటే ఏంటంటే నన్ను రక్షించుకోవడం అంటే నిన్ను రక్షించుకోవడమే. నీ మాట నా మాటే. కాబట్టి నాన్న నీ మాటలు హాయిగా తీసుకో, ఇచ్చేసి. ఈ పిండి ఆ మహాత్మునకి ఇచ్చి కావాలి. కాబట్టి నన్ను కాచుట నిన్ను కాచు, నన్ను కాపాడ నిన్ను కాపాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ పిండి ఆ మహాత్మునికి ఇచ్చేసి కాపాడు, నన్ను కాపాడు. ఈ పిండి ఆ మహాత్మునికి ఇచ్చి నన్ను కాపాడు అన్న. కారుణ్య భావితాత్మ నాన్నగారు, ఆ నాన్నగారిని ఎలా పిలిచాడో చూడండి. కారుణ్య భావితాత్మ, కరుణతో నిండినటువంటి హృదయం కలిగినటువంటి వాడ రక్షించు. ఇది తీసుకోండి.
ఏమి కొడుకండి చెప్పండి. నాన్నగారు మీరు ఇస్తే మీరు ఇచ్చారు, నేను ఎందుకు ఇస్తాను అన్నవాడు కొడుకు. ఇవి పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళకి ఆ ధర్మాలు తెలుస్తాయి. ఇటువంటి కథలు చెప్పకపోవడం మూలంగానే, ఇటువంటి కథలు చెప్పే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇంట్లో లేకపోవడం మూలంగా సమాజం ఇలా తయారైపోయింది. అది అని నేను విశేషంలో శ్లోకాల్లో ఈ మన సంస్కృత శ్లోకాలు ఎలా ఉన్నాయంటే చెప్తున్నారు. శ్లోకాలు విందాం. వేదేష్వపి వదంతీమం మంత్రవాదం విజాతయ. అంటే మంత్రంలో ఇలా చెప్తారు, వేదములో వేద మంత్రాల్లో ఇలా చెప్తారు. జాతకర్మణి పుత్రాణం తవాపి విదితం తదా ఆజ్ఞాత్ సంభవతి హృదయాదబీజాయసి. అంటే హృదయములోంచి ఎప్పుడు ఎవరు జన్మిస్తారో చేస్తారు. ఆ పురుషుడిలోంచి తేజస్సు హృదయంలోంచి బయలుదేరి వచ్చింది అనుకోండి, అది స్త్రీలో కలిసే పురుషుడు జన్మిస్తారు. హృదయం కాకుండా తదితర భాగాల్లోంచి వచ్చి చేసింది అనుకోండి, అప్పుడు స్త్రీ జన్మిస్తుంది. కాబట్టి పురుషుడిలోంచి వచ్చిన ప్రతి ఇన్ని శరీర భాగాల్లోంచి వచ్చిన తేజస్వరూపమే పుత్రుడు. ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదం శతం. నువ్వే పుత్రుడిగా వచ్చావు కాబట్టి వీడు 1000 శరత్తులు చూడుగాక. ఈ శరదాంశతం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. 1000 శరత్కాలములు చూడాలి. ఒకప్పుడు అంటే ఇప్పుడు మన చైత్ర మాసంతో మనకి ప్రారంభమవుతుంది. ఒకప్పుడు అలా ప్రారంభమయ్యేది కాదు. శరత్కాలంతో అంటే ఆశ్వీజ మాసంతో ప్రారంభమయ్యేది సంవత్సరాలు. ఆశ్వీజ మాసంతో ప్రారంభమయ్యేది ఒకప్పుడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మార్గశిర మాసంతో ప్రారంభమైంది. అందుకే దీనికి మీరు క్యాలెండర్ కనుక, ఇంటర్నేషనల్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళది కాదు, మీకు పంచాంగాలు రాసే అలవాటు వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చైత్ర మాసం నుంచి ప్రారంభిస్తాం. అది తర్వాత అందుకని 1000 శరత్కాలములు చూడు అంటారు. అందుకే సంజీవ శరదాం శతం అంటే 100 శరత్కాలములు నువ్వు బతుకుండు బావు. శరత్కాలం సంవత్సరానికి ఒకటే కదా, అటువంటిది 100 చూడాలంటే వీడు 100 సంవత్సరాలు ఉండాలి కదా. తర్వాత పోషోహి త్వదీవో మే సంతానమపి చక్షయం తస్మాత్వం జీవమే వత్స సుఖీ శరదాం శతం. అయినా నువ్వు నిన్ను పోషించాలి, నువ్వు నన్ను రక్షించాలి. నువ్వు చక్కగా 100 కాలాలు బతుకున్నావు, 100 సంవత్సరాలు బతుకున్నావు అని నన్ను కొడుకు మాటల్లో మహితాత్ముడై చూడు. నిజంగా నేను ఇస్తే నన్ను నేను కాచుకోవటం అంటే నిన్ను కాపాడటం. పైగా నీ మాటే నా మాట, నీ మాట వేరు నేను వేరు కాదు కదా. ఆత్మావై పుత్రనామాసి కదా, నీ నుంచి కదా నేను వచ్చింది. ఇప్పుడు నేను నాకు ఆకలి ఎక్కువ తక్కువ ఏంటి నాన్న ఇచ్చేయండి అనేటప్పటికీ ఆయన చాలా సంతోషించి ఆ సత్తు ఆ అతిథికి ఇచ్చిన పుచ్చుకొని అతన్ని ఉపయోగించి దాన్ని చక్కగా ఉపయోగించారు. దాని ఆకలి ఓని తరము అయినా ఆకలి తీరనట్టే చూసిన చాలా కుంగిపోయింది ఆయన మనసు. ఏం చేయాలి ఇప్పుడు? తనది ఇచ్చేశారు, తన భార్యది ఇచ్చారు, కొడుకుది ఇచ్చేశారు, కోడలు ఎలా అడుగుతాడు ఈయన? ఈయనకేమో ఆకలి తీరట్లా, ఈయనకి ఆకలి తీరట్లేదు. చూడండి, అందుకే మనకి ఏదైనా ఒక కష్టం వస్తే అది పరీక్ష అని అనుకోవాలి. అనుకోవడం కాదు, పరీక్ష. నువ్వు పరీక్షలో పాస్ అయితేనే
అగో గొప్ప ఇప్పుడు అతను ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాడో మీరు చూస్తారు. మీరు ఆ గొప్ప స్థితినే చూస్తారు, కానీ ఆ పరీక్ష ఎదురైనప్పుడు అతను ఎంత స్థిరముగా దృఢంగా ఉన్నాడో మనం ఉంటలా. అతను స్థిరంగా దృఢంగా మనం ఉంటామా ఆలోచించు. మనకి ఏదైనా ఒక చిన్న కష్టం రాగానే మనకి ఎవడు దొరుకుతాడంటే భగవంతుడు దొరికాడు తిట్టడానికి. వీడి కొందరు నేను ఎంత చేశానండి అలా. కోడలు తదాకార ప్రకారము గని ఆ మామగారి ముఖంలో ఆ బాధను చూసినాడు. మామగారి మొహంలో బాధను చూసి తన అంశంపైన పిండి మామ ముందటికి అది తన అంశం పైన పిండిని మామ ముందటకు తీసుకొచ్చి చూడండి, అది కోడలండి. అటువంటి కోడలు రావాలండి. తన భార్య బాగా మామగారి ముందరకు తీసుకొచ్చి, మామగారు ఇదిగో ఇది దీనికి నిన్న మామగారు నమస్కారం, ఇది కూడా అతిథి కూడా. ఎవరేంటి ఇచ్చారు మా అయ్యో వెళ్ళమ్మా, వాళ్ళు పాడమ్మా, ఏడమ్మా నాయన ఏడమ్మా. ఇది అతిథండికి ఇది అతిథికి పాప మామగారి ఇది అతిథికి ఇది అతిథికి ఇవ్వండి అని మామగారు చెప్పింది. అలా కోడలు నిజంగా అటువంటి భార్య కొడుకు కోడలు ఇదండి స్వర్గశీల. ఊరికే కాగితాలు లెక్క పెట్టుకోవడానికి ఎక్కడే దిగి కాళ్ళు బలం వచ్చేటువంటి ఇల్లు ఉంటే లాభమే ఉంది. అటువంటి భార్య కావాలి, అటువంటి కోడలు కావాలి, అటువంటి కొడుకు. కాగితాలు ఎందుకు తగలబెట్టడానికి పని, వాటిని తగలబెట్టడానికి పనికిరావు, అవి నిన్ను తగలబెట్టడానికి పని. అది సరే. ఆకట తలని అంగకములు శిథిలంబులైనవి. అది ఇప్పుడు ఏమిటంటుందమ్మా, దంపతికి వచ్చేప్పుడు ఆకట తలని అంగములు అమ్మా, ఆకలితో నీ కృషించిపోయాను, సన్నబడిపోయాను, నీ అంగకములు శిథిలంబులైనవి. చేట్పడి ఉన్నది చిత్తం, నీ మనస్సు కూడా చేట్పాడుస్తుంది. అందుకని పాపం నువ్వు పిల్లవి, మా ఇంటికి వచ్చావు, మా కుటుంబాన్ని రక్షించడానికి వచ్చిందాన్ని. ఆకలితో పాపం నువ్వు చాలా బాధపడుతున్నావు. పుచ్చుకొని డప్పికోనుండగా చూడగలాడని అమ్మ నేను తీసుకుని నువ్వు ఆయాసపడుతూ ఉంటే, ఆకలితో మలమలలాడుతుంటే ఎలా చూడగలనమ్మా? తీసుకుందామని నాకు ఉంది, కానీ నువ్వు ఇలా ఆయాసపడి నువ్వు కటకట పడుతుంటే అక్కట నేను ఎలా చూడగలనమ్మా అన్నాడు. అనుడా లలన మీరు మద్గురులరు. అతి ఆవిడ చెప్పి మీరు మద్గురులరు అంటే నా గురువులు మీరు. ఎందుకని నా గురువు ఎవరు? నా భార్య, నా మా ఆయన. మీరెవరు? తండ్రి గురువు, ప్రమోదం ఇచ్చిన మొదటి గురువు ఆయనే. కాబట్టి మీరు నా పరమ గురువు, మీరు మా గురువులు. ఇలా చూడాలి మామగారు. మహిత శుశ్రూషకు కాదే ప్రాణములు నంగములు కలిపి అమ్మా, నాకు ఈ శరీరం, నాకు ఈ ప్రాణం ఎందుకుంది? మంచి శుశ్రూష, సేవ చేసుకోవడానికి. ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడేదో నేను సన్నబడిపోయాను అంటే ఈ కాస్త తింటే నేను లావ్ అయిపోతాను. పోనీ లావ్ అయిపోయాను అనుకుందాం, ఏం చేయను ఆ శరీరంతో? మీకు శుశ్రూషకి పనికి రాని ఆ శరీరము, ఆ ప్రాణాన్ని ఏం చేయమంటారు? మీ శుశ్రూషకు పనికిరాని శరీరము, మీ శుశ్రూషకు పనికిరాని అంగములు, కాళ్ళు, చేతులు, తదితర అవయవాలు, లేదా నా ప్రాణాలను ఏం చేయమంటారు మామయ్య గారు చెప్పారు? అంగములు కలిమి విహితమిటు అంగముల యొక్క కలిమి అంటే ఇప్పుడు కన్నుకి కలిమేటి చూడటమే, చెవుకి కలిమి వినడం.
అంతే కదండి, దానికి ఐశ్వర్యం అదే. కాబట్టి నా అంగముల కలిపి అంటే నా అంగములకున్న బలం ఏమిటయ్యా అంటే, నా ప్రాణులకున్న బలం ఏంటి? శుశ్రూష. కాబట్టి ఇప్పుడు మీకు నేను సేవ చేయడమే నా విహితం, చెయ్యవలసిన ధర్మం. ఆ, నాకు అనువృత్తిశీల నా- కాగ నాకు చేయము. అనువృత్తిశీల కాగ చేయము. నన్ను మీ కరుణ అలర మీ కరుణ అలరననినా నా మీద మీ కరుణ, నా మీద మీకు దయించు. నేను అనువృత్తిశీలగా నన్ను చేయండి, అంటే మిమ్మల్ని అందరినీ అనుసరించేదాన్నిగా నన్ను చేయండి. కోడలు మరి నిన్ను అనువృత్తిశీలగా, వాళ్ళ ముగ్గురు వాళ్ళు అలాగే తింటారు, ముందర నా నా షేర్ నాకు ఇచ్చే. కాబట్టి బాధ్యతల్ని ముందరకు వచ్చి పంచుకున్న వాడే ముందర నెంబర్ 1. ఊరికే సంపాదించిన వాడు కాదు. నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఈ తప్పించుకున్నది ప్రతిదీ నువ్వు ఒకనాడు చెల్లించుకుంటావు. ఇది శాపం కాదు, అది ఇట్స్ ఎ సైక్లిక్ ప్రాసెస్ అంతే. కాబట్టి బాధ్యత నుంచి ఎప్పుడు ఎవరు తప్పించుకుంటాడో వాడు తప్పకుండా శిక్షింపబడతాడు. అది చెప్పం అని నా సంయమివరుడు అని నా సంయమివరుడు. అప్పుడు ఆ సంయమివరుడు, ఆ ముని, ఆ మహాద్విజుడు ఒప్పుకొని, ఆ కోడల మాటకు ఒప్పుకొని అతనికి నా చెలువ పాలి అతనికి ఆ చెలువ పాలి సత్తువును సత్తువును అర్పించి, ఆ చెలువ ఆ అమ్మాయి పాలు చాలా ప్రేమగా ఇచ్చాడు. ఏమిటో వీడు వచ్చాడు మొత్తం మా కుటుంబాలందరినీ పాలు యొక్క మనసులో కూడా అనుకోలేదు. మీరు ఎప్పుడన్నా దానం చేస్తే సంతోషమైన మనసుతో చేయండి, పరమ సంతోషమైన మనసుతో చేయండి, లేదా అసలు చెయ్యదు. ఈయన దొరిలాడండి. నాకు ఇప్పటికి కూడా ఒక మాట, పెళ్లి కుదిరిందా, అయితే మనం అందరం తలా ఇంత వేసుకోవడానికి సిద్ధపడాలి అని ఇద్దరు అనుకున్నాం. బహుశా నేను వాళ్ళని క్షమించాను, కానీ మనసులోంచి ఆ మాట పోట్లేదు, చూసారా? అది సంగతి. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చాడు, వస్తాడు, భగవంతుడు దిగి వస్తాడు, నమ్మకం దిగి వస్తాడు. అది మొన్న ఎప్పుడో ఎవరితోనో చెప్పాను, నేను నా కలలో కూడా కల కనలేదు. ఏది? భూదానము, గోదానము ఈ చేతుల చేత, ఈ శరీరం చేత చేయబడుతుంది. దాని అన్నిటికీ మీరే కారణం బాబు. మీరు శివపరివారం ముందరుండి చేయించిన మహాదేవ్ సదా ఉత్పలమాల ఇచ్చిన ప్రీతి పుచ్చుకొని ఇచ్చాను. అప్పుడు ఆయన ప్రీతి పుచ్చుకొని ఇంపెసలార భుజించి చాలా సంతోషంగా తినేసి ఆయన తృప్తిమైన పడంగా తృప్తిమైన, అప్పుడు తృప్తి పడ్డాడండి ఆయన. తృప్తాస్త, హాయిగా ఉందయ్యా. మెచ్చున ముఖాంబురుహం బలగా చాలా తృప్తితో ఆయన ముఖం వికసించింది, అతిథి ముఖం. ముఖాంబురుహం బలరంగా ఇట్లను చాలా సంతోషంతో విచ్చుకున్న మొహంతో వచ్చిన ఆయన ఇలా అంటున్నాడు. చూడండి ఎవరో ఇప్పుడు ఆయన. పొచ్చము లేక ఈ అతిథి, పొచ్చము లేక, పొచ్చం అంటే ఏ విధమైనటువంటి కొరత, ఏ కొరత లేకుండా చక్కగా సంతోషంగా కడుపు నిండా అది పెట్టావై, బాగుంది. ఊరి గుణోత్తర గొప్పదైనటువంటి గుణములు కలిగినటువంటి ఓ బ్రాహ్మణుడా, నిన్ను చూడగా నిన్ను చూద్దామని వచ్చానయ్యా. నేను ఎవరినో తెలుసా? నేను బ్రాహ్మణుని కాదు, నేను ధర్ముడను, యమధర్మరాజు. నిన్ను పరీక్షించడానికే వచ్చాను. నేనే కాదు, ఆయన్ని చూడడానికి అందరూ వచ్చారు. అక్కడ ఎవరు? సప్తఋషులు, దేవతలు అందరూ ఈయన దానాన్ని చూసి మెచ్చుకుంటారు. ఇప్పుడు చెప్పింది చూడవయ్యా ఎవరు గొప్పవాళ్ళు.
వ్రతశీలత చూచి మెచ్చితి. భగవద్వ్రతశీల సూతము, నీ యొక్క వ్రతము, ఈ నువ్వు వ్రతం ఏదైనా ఉంటే ఆ వ్రతాన్ని పట్టి చెయ్యాలండి, అది గొప్పతనం. ఉదాహరణకి చెప్తాను, నాకు లేనిది మీకు చెప్తాను. మేము మహాజపాన్ని మీ చేత కూడా చెప్పించాను. మహాజపం నారాయణ కవచం రోజు చదవాలి అని నియమం పెట్టారు. ఎప్పుడు 3 రోజులు, 2 రోజులు చేసాం. నిన్న సంకష్టాలు చెప్తాం, ఇది చేసాంగా అది మానేసాం. ఇప్పుడు మా వ్రతశీలత ఉన్నట్ట లేనట్ట? లేనప్పుడు మన దగ్గరికి ధర్మరాజు ఎందుకు వస్తాడు? నీకు నిజంగా ఉందనుకోండి, ఒక రోజు ఒక అరగంట తక్కువ పడుకుంటావు, అదనమాట. వ్రతం పెట్టుకుంటే అలా చేయాలి. తర్వాత కందపద్యం. భక్తియు వినయము నీ దగ్గర ఏమున్నాయి? భక్తి, వినయం, శ్రద్ధ, యుక్తి అంటే తెలివి, తాల్మి, ఓర్పు, ఒప్పును కరుణాసక్తి. చూడండి ఎన్నున్నాయి నీ దగ్గర. కరుణ, ఆసక్తి, అతిథుల అంటే అతిథుల పట్ల అనురక్తి, అతిథుల పట్ల ప్రేమ. నీ అంద సుస్థిరముగా ఉన్నాయి, సుస్థిరత్వం. అవన్నీ నీలో సుస్థిరం, చాలా గట్టిగా ఉన్నాయి. ఒక రోజు ఉండి శ్రద్ధ, ఇంకో రోజు లేకపోవడం, వినయం ఒకప్పుడు ఉండి ఒకరెప్పుడు లేకపోవడం, అలా లేవు. ఇవన్నీ ఉన్నాయి. ఉన్నవాడి దగ్గరికి భగవంతుడు వస్తాడు, స్వయంగా వస్తాడు. ఏమున్నాయండాలో ఇప్పుడు చెప్పండి. వినయం ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అతిథుల పట్ల అనురక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, కరుణ ఉండాలి, ఆసక్తి. నేను చెయ్యాలి అనేసి ఆసక్తి ఉండాలి. ఉంటే భగవంతుడు వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, తప్పకుండా వస్తాడు. అదే ఆ పాటలో చెప్తుంది, కోన్ కహతే హై భగవాన్ నాస్తే నహీ, గోపికా జీతే నచాతే నహీ. వాళ్ళలాగే ఆడించవు. కోన్ కహతే భగవాన్ ఖాతే నహీ, యశోదాకి మయా చేస్తే ఖిలాతే నహీ. యశోదలాగా పెట్టు అని చెప్పాడు, గోపికల్లాగా ఆడించు. నువ్వు ఏకంటే వాళ్ళతో ఆడేయండి. ఇక కొంతమంది ఉంటారు, ఇంకోటి ఎక్స్పీరియన్స్ చూసి వీళ్ళు అప్పట్లో కొంటారు. వాడు ఇప్పుడు అదేనా చేసి మనం చేయాలి. ఇప్పుడు నాకు ఈ క్రికెట్ ఇవన్నీ చూస్తే పాపం ఇప్పుడు పిల్లలు చూస్తారు, వాడు ఫోన్లో పెట్టుకుని అంటాడు, వాడు కొడితే వీడు పంపడ్డాడు. వీడికి పాపం ఏం లేదు ఇక్కడ. నువ్వు ఆడాలి. నువ్వేదన్నా ఒక లడ్డు తీసుకుని నువ్వు తినే, అబ్బా బాగుంది అంటే నేను తప్పట్లు కొట్టగలుగుతానా? కొట్టలేను కదా. అలాగే తర్వాత నీ దానమున విస్మితులై దైవత యక్ష సిద్ధులు అభివర్ణన చేసేదరిదే రోదసి సమ్మర్దము. వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ సమ్మర్దముగా, అంటే తోచుకుంటున్నారు ఒకళ్ళొకడు. ఎవర్రా మహాద్వి చెప్పుకున్నాడు పక్కసారి ఆ పైన ఉన్నారు చూడండి. ఎవరెవరు వచ్చారు అక్కడికి? దేవతలు, యక్షులు, సిద్ధులు, అనేకమైనటువంటి దేవగణాలు వచ్చాయి. ఎవరు? సూర, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్య, చారణ, బుర్రగ, గరుడ, వాళ్ళందరూ అక్కడ అంతమంది గణాలు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, అంటే మనకి తెలియదండి. ఇది నేను మీకు చెప్తే బాగా తెలుస్తుందని మీకు చెప్తున్నాను. ఇది మీకు చెప్తే బాగా తెలుస్తుంది. ఉదాహరణకి అదేదో దాని పేరు రష్మిక ఉందనుకో, అది వచ్చింది అనుకో. మనం ఈ భాగవతం కూడా వచ్చే భారతం ఒక్కల భారతం ఇవాళ కడితే రేపు వెళ్ళచ్చు, రష్మిక ఇవాళ చూడకపోతే రేపు చూడవచ్చు అని మనం వెళ్ళి ఒక దాంట్లో కూడా. లేకపోతే పరమ నిత్యము నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంకోటి చెప్పని నాటకాలాడి బతికేటువంటి ఒక రాజకీయ కీటకం, ఒక రాజకీయ కీటకం వస్తే మనం వెళ్ళి చూస్తాం. వాడు నిజంగా ఉంటాడు, వేరే భాయ్ బహినో నిజంగా వాళ్ళు చూస్తున్నావా?
ఎవడు మాటకి వాడిని చూడటానికి మనం వెళ్తాం. నిజంగా ఓ మహాపురుషుడు వచ్చాడు అనుకోండి, మనం అప్పుడు ఎలా వచ్చారా ఇక్కడి నుంచి నమస్కారం. అది కాబట్టి ఇక్కడ ఈయన్ని చూడడానికి దేవతలు వస్తారు. చూడండి, నిజంగా వస్తారండి. మీరు దేవి భాగవతం చదివితే ఒక మందిరం ఉంటుందండి. ఆ మందిరంలో రోజు ఆవిడ తన భక్తుల గురించి ఆవిడ యొక్క పరిచారికలు, ఆవిడ యొక్క సఖి చెలులతో మాట్లాడుతున్నారు. అమ్మా ఎక్కడి చేస్తున్నారు? ఆ విజయవాడలో భవానీ నగరంలో కామాక్షి పీఠంలో చక్రార్చన చాలా బాగా చేస్తారు కదా. చాలా బాగా చేస్తారు. ఇవాళ ఎవరు చేశారు చక్రార్చన? వీళ్ళు చేశారండి అలాగా అని ఆవిడ మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం చేసేవన్నీ అక్కడ రికార్డ్ అయ్యి మాటలు ఉంటాయి. మనం అనుకుంటాం. వాళ్ళు చూడండి సమర్థముగా ఈ తిక్కన గారు వాళ్ళు ఎలా వచ్చారంటే పలసగా లేరు. అక్కడ కొంచెం పక్క జరగ ఆగమైన చూడండి, ఇది అంత ఆకాశం. ఎందుకని 3 కోట్ల మంది దేవతలు, అంతమంది వాళ్ళందరూ వాళ్ళ వాహనాలతో సహా వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారయ్యా, చూసుకోవాలి. రోదసీ సమర్థముగా నిండిపోయారు ఆ రోజున. రాము సమర్థించిన అరుగుదించిన చూసారా? వచ్చి చూసారా? అలాంటిది మీరు చేస్తే వాళ్ళందరూ వచ్చి చూస్తారు. మీరు ఇక్కడ చేస్తూ ఎట్లా చూసారు అనుకోండి, ఎవడొస్తాడు? ఎవడు రాడు. అది చేస్తే ఇందాక చెప్పిన వాడితో చేయండి, వినయంతో చేయండి, భక్తితో చేయండి, కరుణతో చేయండి, ఆసక్తితో చేయండి, అతిథుల పట్ల అనురక్తితో చేయండి, శ్రద్ధగా చేయండి. ఏం చేసినా మీరు ఏది చేసినా మీకు ఎన్నోసార్లు భాగవతం చెప్పడం, మీరు ఏం చేసినా శ్రద్ధగా ఆస్వాదిస్తూ చేయండి. అది ఏం చేసినా సరే కొట్లాడినా చివరికి అలాగే చేయండి. చక్కగా కొట్లాడు, అనొద్దు. తినదలుచుకోవడం చక్కగా తినండి. మళ్ళీ వేదేని గురించి ఆలోచించదు. తింటే ఇంకో టాబ్లెట్ వేసుకోబో, ముందర తిను, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అరుగుతుందా? అరగదా? అరగదు. ఏం తెలియదు, రేపు కొట్టుకో ముందర తినరా. మన కర్మ, మన దౌర్భాగ్యం ఏంటంటే ఏది ఆస్వాదించము. ఏది నిద్రపోయేటప్పుడు కూడా ముందర నిద్రపోయి ఆగి పడుకో, రేపటి సంగతి రేపు పొద్దున్నే ఎట్లేచేది, రేపు పొద్దున్న లేస్తావో నిద్రలోనే పోతావు, ఎవరికి తెలుసు. అందుకని ఎప్పుడు హాయిగా సరదాగా ఆడుకోండి. అంతే తప్పితే ఆడుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఆడుకోండి, క్రికెట్ ఆడమా, సరదాగా ఉంటాం ఆడుకో, నవ్వుతూ ఉంటామే ఆడుకో. లేదండి నేను మొహం ఇలా పెడతాను, పెట్టుకో. తన కోపమే తన శత్రువు. నువ్వు బీపీ పెంచుకుంటే నేనే చేయండి అని చూపి అక్కడ చూపించాడు. అక్కడ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తోసుకుంటున్నారు. అసలు మీరు ఊహించుకోవాలండి. ఇది ఈ కింద శక్తిపరస్తు ఆయన కొడుకు, కోడలు, భార్య, ఇక్కడ యమధర్మరాజు. ఈయన కళకు చూపించాడు, ఆనందరూ అక్కడ దోచుకుంటున్నారు. ఈయన చూడాలి. ఒక ధర్మాత్ముడిని చూడటానికి మీకు ఆసక్తి ఉండాలి. పల్కొన అవసరమున పర్జన్యుండు కురిసే అనవద్య హృద్యనాదంబుల మోసన్ దేవదుందుకులు గగనమున. అప్పుడు ఏం చేశాడు? ఆ పర్జన్యుడు మేఘాలు చక్కగా పూల వృష్టి కురిపించేది. అక్కడ దేవదుందుములు మంచి హృద్యముగా అంటే లయబద్ధముగా వాళ్ళు మోగించారు. అది సంగతి. అప్పుడు అతిథి వెండి ఇంకా అతిథి ఇంకా ఇలా చెప్తున్నాడు. ఇక్కడతో ఆగల. ఇప్పుడు దీనికి అశ్వమేధానికి రిలేట్ చేస్తారు. అక్కడే మన వాళ్ళు కొంత సొంత తెలివితేటలు ప్రయోగించారు. అదేమిటో కూడా ఇలా చెప్తాను మీకు. కథ ఇవాళ మధ్యలో చెప్తాను కదా. నిజంగా ఇవాళ చాలా సుదినం ఇటువంటిది.
ఏమిటి ఇంతకీ ఈయన ఇంత గొప్పగా నేను చేసింది ఏమిటయ్యా అంటే, ఈయన ఏ అశ్వమేధ యాగం చేయలేదు, ఏ రాజసూయ యాగము చేయలేదు. చక్కగా అతిథి పూజ ఉన్నంతలో తన జపము వ్రతము నువ్వు ఉన్నంతలో చెయ్యి. అందుకు ఎప్పుడు పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. భగవంతుడి విషయంలో ఏంటంటే, ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పింది అందుకే. భగవంతుడు అందరిని ఒక దృష్టిలో సమానంగా చూస్తాడు. ఇప్పుడు ఒకడు ₹1,00,00,000 ఉన్నటువంటి వాడు ₹1,00,000 పెట్టి చేస్తే వాడికి ఇది కూడా మనం శాంతిపరంలో నేర్చుకున్నాం. ₹1,00,00,000 ఉన్నటువంటి వాడు ₹1,00,000 పెట్టి ఒక యాగం చేశాడు కూడా ఎంత ఫలితం ఇచ్చాడో, ₹10 ఉన్నవాడు ₹1 పెట్టి ఏదన్నా ఏదో చేశాడు కూడా వాడికి అంతే ఫలితం ఇస్తాడు. ఏమండి వీడికి రూపాయి అది ఎక్కడ 10 లక్షలు అండి. అవునండి, కానీ వాడి శక్తి అది వీడి శక్తిది అంటాడు ఆయన. బాగా అది నిజంగా యథాశక్తి అంటే. యథాశక్తి అంటే నువ్వు నిజంగా ఏదో రూపాయి ఇచ్చి నా యథాశక్తి అంటే రూపాయినా నీ శక్తి. భగవంతుడు నిజంగా తథాస్తు అన్నాడు అనుకోండి, మీరు తట్టుకోగలరా? గుండె మీద చేసుకుని చెప్పండి. ఊరికే సత్యనారాయణతం చేస్తాం మనం. ఆ సత్యనారాయణంలో వాడు కాపాడు, అందులో ఏమున్నాయి ఆకులు తదాస్తు అన్నాడు, ఏడుస్తూ వచ్చాడు. అయ్యా నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను అంతే. యథాశక్తి అని బాధకండి. ఎవడో చెప్పాడు కదా, అయ్యా నేను ఇంతకంటే ఇవ్వలేనని కూడా కాదు, ఇంతే ఇవ్వాలని అనుకుంటున్నాను. అదే మిమ్మల్ని రూపాయే ఇమ్మంటున్నాను, నేను రూపాయి కంటే ఎక్కువ ఇవ్వద్దని అంటలా. రూపాయి ఇవ్వండి అయ్యా, నేను ఇంతే ఇవ్వగలను కాదు, ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వగలను అంటే భగవంతుడు తదాస్తు అంటే నీ పరిస్థితి అది. అలాగే నేను చెప్తాను, ఇంకా కుంతీదేవి ఎలా వాడిందో, మనం కొంత వయసు వచ్చిన తర్వాత ఒక షేర్, ఇంకా చెప్పండి లయన్ షేర్ దైవిక ధార్మిక కార్యక్రమాలకే వాడుకోవాలి. అది తర్వాత యముడు సప్తప్రచ్చుని బ్రహ్మలోకమునకు, ఈయన డైరెక్ట్ గా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అది కుటుంబంతో సహా మాత్రం ఒక విమానం వచ్చి ఈయన్ని తీసుకెళ్తాను. కుటుంబంతో సహా బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. నిన్ను చూసు వేట్క అంతే కదా, ఏడుగురు మునుంబుల మనంబుల సమక్రమ కదా చూర సప్తరుషులయ్యా. అహల్య అది మన అదితి కశ్యపుడు, అహల్య గౌతముడు, సుశీల భరద్వాజుడు, అరుంధతి వశిష్ఠుడు, కుముద్వతి విశ్వామిత్రుడు, రేణుకా జమదగ్రుడు, వీళ్ళందరూ కూడా ఏడుగురు కూడా అరుంధతి వశిష్ఠుడు, అహల్య గౌతముడు, అనసూయ అత్రుడు, రేణుకా జమదగ్రుడు, సుశీల భరద్వాజ, కుముద్వతి విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా వచ్చేసారయ్యా. చూడండి ఏమి శక్తులు పరుస్తారు. అదే వాళ్ళు తిన్నారనుకుందాం, మహా అయితే ఆ రోజు ఆకలి తీరుతుంది. ఇంతమంది వస్తారా? నీ ఆకలి తీరటం కాదు ముఖ్యం, ఎదటి వాడి ఆకలి తీర్చటమే ముఖ్యం. ఏది నువ్వు ఆ స్థితి కావాలనుకో, లేదు సార్ చిన్నినాపటకి శ్రీరామరక్ష, తిను లోడింగ్ అన్లోడింగ్ చేసుకో, అంతకంటే నువ్వు చేయగలిగింది. మళ్ళీ అన్లోడింగ్ కాకపోతే పెద్ద సమస్య, దానికి మందులు మళ్ళీ. అది సజ్జన కీర్తని అన్ని ఎవరు కీర్తించాలంటే సజ్జనులు కీర్తించాలి. నీ వాక్చతురత్వాన్ని చూసి మామూలు జనులు కీర్తించడం కాదు, సజ్జనులు కీర్తించిన వాడే నిజంగా కీర్తని. అది దివికెన్సనుదెమ్ము వెళ్ళుగో, దివికి స్వర్గానికి వెళ్ళిపోవాలి. ప్రియా ప్రియ అంటే నీ ప్రియురాలు, అంటే నీ భార్య, సుత కొడుకు, స్నుష అంటే కోడలు. సంస్కృతంలో స్నుష అంటే కోడలు, కాబట్టి స్నుషా సహితముగా కోడలతో సహా తేటకెళ్తాడు. అప్పుడు వెళ్ళమ్మా నాయన.
క్షుధ హరించు క్షుధహరించు ప్రజ్ఞా పరిశోభన తల ప్రజ్ఞా పరిశోభన తల పరిశోభనత. క్షుధహరించు. క్షుధ అంటే ఆకలి. క్షుధహరించు. ఆకలి తినేస్తుంది. ఏమిటి? తెలివితేటలు. అందుకే మన ఆకలి వచ్చినప్పుడు ఇక ధర్మాలు పోయినరా ముందర ఆకలి తినేద్దాం. ఏమండి ఇది తినచ్చా? ఆకలి తినలేదు అంటే అదే ఇంగ్లీష్ లో కూడా హంగర్ నోస్ నో లాస్. ఆకలికి ఏ చట్టాలు తెలియవు. నోస్ నో లాస్. కానీ అది ప్రజ్ఞకు తెలియదు. కానీ నువ్వు నీ ప్రజ్ఞను కోల్పోలేదు. ఎక్కడికక్కడ నువ్వు నీ తెలివితేటలతోనే ఉన్నావు. తృష్ణ కృందించు కృప. తృష్ణ కృందించు కృప. తృష్ణ అంటే ఒక ఆశ లేదు. అదేం చేస్తుంది? నీ దయని తీసేస్తుంది. నీకు బాగా తీసుకోవాలని అనుకో, ఇంకోటి కావాలనుకో, నాకు కావద్దు అని వాడి మీద దయపోతుంది. పద్యాలు నిజంగా మీరు మస్తకంలో పెట్టుకుని ఆచరిస్తే సత్తుప్రస్తుల్లాగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా విమానం వస్తుంది. అది నీవు తెలిసి వాణి అనగా నిర్జించిత ఆలు బిడ్డలు అది. ఇది నువ్వు తెలుసుకొని, ఇది ఆకలేమో నీ తెలివితేటలు చంపేస్తుంది, కృష్ణ ఆశనేమో నీ దయం చంపేస్తుంది. ఇది తెలిసి నువ్వు ఆలు బిడ్డలు అనకుండా వాటిని గెలిచావనయ్యా. ఇది ఆకలిని తృష్ణని కూడా గెలిచావు. నువ్వు ఆకలిని గెలిచావు, తృష్ణని గెలిచావు. ఎలా వాడు నేను చూస్తానండి ఒక్కరోజు చాలా ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. జనరల్ గానే ఐఎమ్ నాట్ సారీ అంట. కాశీలో నేను ఇది చాలా సార్లు ఫేస్ చేశాను. సరే పాపం ఒక ఆయన ఎకరగా లోకాంతరం వెళ్ళిపోయాడు. జయలక్ష్మి గారు పాపం ఆవిడ దేశాంతరం వెళ్ళింది. అక్కడ జరుగుతూ ఉంటుంది. ఏమండి అన్నాలు పెట్టేయమంటారా? ఏమన్నా అన్నాలు పెట్టేయమంటారా? ఏమండి మీరు ఎప్పుడూ కూడా కరెక్ట్ గా ఇంట్లో టెన్షన్ గా 8:30 కల్లా తిన్నారండి. మనం వచ్చింది ఎందుకు అక్కడికి? పూజ. ఆ తీర్థము తీసుకొని తిందాము అన్న ఇంగిత జ్ఞానము ఉండాలా అక్కర్లేదా? ఒక్కరోజు లేట్ అవుతుందండి. సో వాట్? ఒక్కరోజు లేట్ అయితే ఏమవుతుంది? ఎన్నో సందర్భాల్లో నేను చూశాను. ఇక్కడ ఇది అయిపోయింది కదండి, అక్కడ అన్నం పెట్టేద్దాం. మరి ఇక్కడ అయిపోతే అక్కడ అన్నం పెట్టేస్తే ఈ పూజ. ఇట్ ఈస్ నాట్ గెట్ టుగెదర్ పార్టీ. ఇట్ ఈస్ నాట్ ఎ గెట్ టుగెదర్ పార్టీ. అదృష్టం ఉన్నాడు తింటాడు, లేనివాడు పోతాడు. పోని ఏం చేస్తాం? పోతాడు. అది అతిథి పూజనం బిట్లు నడపిన పుణ్యమునకు. అతిథి పూజనంబు నువ్వు బిట్లు నడపన. నువ్వు అతిథి పూజ ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తితో, ఇంత కరుణతో, ఇంత వినయంతో, ఇంత భక్తితో చేసిన పుణ్యం మూలంగా కందపద్యం తగు ప్రియమున సకుటుంబముగా తనకు సభకి ఇవురాగా బుద్ధిన్ గని బ్రహ్మకడున్ చూడండి, బ్రహ్మదేవుడు వేడుకోడిపేట విమానం. ఆయన తను వేడుకోగా విమానం. అరే ఆసక్తి ప్రసన్న పంపించండి. అనుష్ఠాన పనులు అది మెచ్చుకుంటారండి. ఏంటో అండి లేట్ అయిందని ఏముందంటే కేవలము ఈ భోజన ప్రియులు మాత్రమే మెచ్చుకుంటారు. లేట్ అవుతుందండి, పూజ దగ్గర లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. వాళ్ళు కొన్ని రోజుల మంది క్రితం భోజనం చేసి ఇవాళ దొరికితే, పొద్దున్నీ దొరికితే ఆఖరి ఇచ్చేసారండి. అందుకే బ్రహ్మదేవుడు పంపించాడు. మరి మనకెందుకు పంపించాడు? మనకి ఇది ముఖ్యం అయ్యే. అది గురువ్రతశీల. గురు అంటే గొప్పదైనటువంటి వ్రతశీలం చేసేటువంటి ఓ బ్రాహ్మణుడు.
శీఘ్రమున పుత్తించి చాలా వేగంగా బ్రహ్మదేవుడు వేడుకగా అబ్బా ఇప్పుడు మనకి ఇష్టమైన వాడిని తీసుకురావడానికి మన కారు పంపిస్తామే అలా బ్రహ్మదేవుడు విమానం పంపించాడయ్యా నిన్ను సకుటుంబంగా భార్య కొడుకు కోడలతో సహా నేను రమ్మని చెప్పాడు. అదిగో విమానం వచ్చేసింది చూసుకో. ఇలా అంటుండగానే విమానం వచ్చింది. చంపకమాల వినుము ప్రభూత దానములు విస్తృత యజ్ఞములు. అది చెప్తున్నాడు ఇక్కడ అసలు విషయం. అప్పుడు యముడు ఆయనకి చెప్పింది, ముంగీసే బ్రాహ్మణులకి చెప్పింది, వైశంపాయనుడు జానడి ఈయన అదే ప్రశ్న అడిగాడు. అందుకే ప్రశ్న కానీ ఆ యజ్ఞంలో విశేషం చెప్పండి నాకన్నాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు వినుము ప్రభూత దానములు విస్తృత యజ్ఞములు ధర్మతా వినుతికి ఎక్క జాలం. ఇది వివేకనిధి. ఇది నేను దాదాపు ప్రతిపదార్థంగా చెప్తాను. మస్తకంలో ఎక్కించుకొని కుస్తీ పట్టండి, లేదా విస్తారంగా ఉన్నటువంటి ధర్మము నిరస్తమై అస్తవ్యస్తమై మిమ్మల్ని విస్తుపోయేటట్టు చేసి గుర్తుపెట్టుకోండి. అది తథాస్తు అవుతుంది. చెప్పమ్మా. ప్రభూత దానములు. ఓ వివేకనిధి అంటే వివేకము నిధి. నిధి అంటే ఇప్పుడు తగలదు. అది ప్రభూత దానములు అంటే గొప్ప దానములు. అంటే నేను అగ్రహారాలు దానం చేశాను, నేను గోవులు దానం చేశాను, ఇది దానం చేశాను. ఆ దానాలు విస్తృత యజ్ఞములు నేను బ్రహ్మాండంగా అండి. నేను ఏం చేశాను తెలుసా? సహస్ర జండి చేశాను, శతజండి చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను. నేను మొత్తము అది భాగవతం ప్రతి శ్లోకము హోమం చేశాను, రామాయణం ప్రతి శ్లోకము యజ్ఞించాను, నేను ఇది చేయించాను, అది చేయించాను, ఇది చేయించాను. అని అనుకుంటున్నావో? ఎవడన్నమాట, నేనన్నమాట కాదు. మీకు నా మీద కోపం వస్తే నేనేం చేయను. కాబట్టి ప్రభు విస్తృత యజ్ఞములు సధర్మతా వినుతికి నీ ధర్మాన్ని నువ్వు పాటించడానికి సరికావు. ఏమిటయ్యా నీ ధర్మము? అతిథి దేవో భవ. నీకు పెళ్లిలో మొట్టమొదటి చెప్పింది అదే. ఏమిటది? అతిథి దేవో భవ, శ్రియాదేయం హ్రియాదేయం. చక్కగా అతిథులకి. అందుకే ఆ నాగబల్లి తర్వాత అక్కడ సదస్యంలో ఆ వడ్డించి ఆవిడ వండుతుంది, ఈవిడ వడ్డిస్తాడు, అక్కడ బియ్యం పెట్టిస్తున్నాడు. ఏ రోజైతే మనం అతిథి లేకుండా భోజనం ఆ రోజే మనం దుర్దినం. అది సంగతి. అటువంటిది నెలకోసారి కూడా రాకపోకుండా ఆ అవకాశం ఇచ్చాం. ఫస్ట్ సండేలు పెట్టుకుంటారు, ఆయన అందరూ వస్తారు. మీరు పెట్టుకోలేకపోతున్నారు. ఇవాళ దానికి పునరుద్ధరించలేకపోతున్నారు మీరు. పరిశుద్ధ శోభితార్జనమున తెచ్చుకున్నది. బాగా గుర్తుపెట్టుకో. పరిశుద్ధ నువ్వు ఆర్జించాలి, కష్టపడి సంపాదించాలి. ఎలా ఉండాలి? అది శుద్ధమైంది ఉండాలి. అంటే ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ద్రోహం చేయకుండా నువ్వు నీ శక్తిని ఉపయోగించి సంపాదించుకున్న దాన్ని దానము చేస్తే, ఆ ధర్మాన్ని పాటిస్తే దానితో సమానమైన దానము, దానితో సమానమైన యజ్ఞము లేదు అని యమధర్మ రాశారు. తెచ్చుకున్నది వరంబగు. అది తెచ్చుకున్నది వరంబగు. అది తెచ్చుకున్నది వరంబగు. వరమగు శ్రేష్టమైపోతుంది. పాత్రకాలమున అంటే చక్కటి సమయంలో దాన్ని దానం చేయాలి, యోగ్యుడైన వాడికి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, యోగ్యుడైన వాళ్ళకి. నేను చాలా సందర్భాల్లో చూశాను. ఇప్పుడు వాళ్ళు గోదానం సువర్ణదానం చేస్తారు. ఎవరికి? వాళ్ళ అల్లుడికి చేస్తారు, లేదా వాళ్ళ బావమరిదికి చేస్తారు. ఎందుకని? మన దగ్గర మనదే ఉంటుంది, మనలో మనకే ఉంటుంది. ఇది తెలిసే మహాదేవుడి ప్రేరణతో మొన్న లక్షవర్తి నాడు మనం ఎవరిని బంధువులు పెట్టలేదు అక్కడ. అది సరే.
మొత్తం ఎవరో మనకి తెలియని వాడు ఎవరు, అందరూ మనకి తెలియదు. కానీ లఘు వస్తువే నొసగను. కానీ లఘు వస్తువు చాలా చిన్న వస్తువు అయ్యను. అదే చెప్తారు, నీ శక్తికి తగిన వాళ్ళు ఇచ్చింది ఎంతండి పాపం, ఒక కుంచెడు. వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందారు. మరి ఇక్కడ ఒక కుంచెడు కాదు, అసలు ఎలా ఇచ్చాడో మనం చూసాం కదండి. బాబు రుద్రనైనా దక్షిణ అనేది ఇచ్చాడు. అది సరికాదంటోంది ఈవిడ. చిన్న వస్తువే, పాత్రముగా పాత్రుడికి శ్రద్ధగా అది నువ్వు శుద్ధంగా సంపాదించుకున్నదని ఇచ్చే. ఉజ్వల ధర్మము, చాలా ప్రకాశవంతమైన ధర్మం ఇది. బాగా ఆలోచించి చూస్తే అనేక అనేక మహామహితాత్మమైనటువంటి దాన ధర్మముల కంటే, యజ్ఞ యాగాదుల కంటే నువ్వు స్వార్జితమైనటువంటి దాంతో చిన్న వస్తువునైనా యోగ్యుడికి దానం చేయటము చాలా ప్రకాశవంతమైన ధర్మం అని యమధర్మరాజు చెప్పాడు. సక్తుప్రస్తు, అతని పేరు సక్తుప్రస్తు కాదు, ప్రస్తు అంటే కుంచెడు, సత్తు అంటే పిండి, పేలాల పిండి అని. అతని పేరు చెప్పలేదు. తర్వాత అని పలుకుచు దివ్యంబగు తన ఆకారంబు చూపే తన దివ్య దేవతా రూపాన్ని ధరించాడు యమధర్మరాజు. ఆ ధర్మాన్ని చూసి కనక మణిమయ అలా ఉన్నాడు. ఈ సోపలే కనక మణిమయ, కనక మణిమయ విమానము ఇలా చూపిస్తుండగా కనక మణిమయ విమానంబు అది ఇలా చెప్తుండగా కనక తగలాడిపోతుంది, మణిమయంతో విమానం తోచి. అదిగో విమానం వచ్చేసి మునులు విస్మయం చూసారా. ఇది చూసి మునులు ఆశ్చర్యపోయారు. ఎన్ని వందల సంవత్సరాల బట్టి మనం తపస్సు చేస్తున్నాం రా. నువ్వు తపస్సు ఎంత ముఖ్యమో ధర్మాచరణ అంతకంటే ఎక్కువ. అది సరే. అప్పుడు సక్తుప్రస్తుండు పరమ ప్రీతిని తన వారును ధర్మదేవతకు దండ ప్రమాణము చేసి నిలిచిన వాళ్ళ కుటుంబం ఆ ధర్మదేవత యమధర్మరాజుకి దండం నమస్కారం పెట్టి, సాష్టాంగ నమస్కారం పెట్టి అలా ఉన్నారు. ధర్మదేవత అతనితో ధర్మనిరత కంటే చూసావనైనా నీ యొక్క ధర్మంని పట్టుకుంచుకోవాలి. దాంట్లో చూసావా బ్రహ్మ పుట్టించిన విమానం చూసావనైనా, బ్రహ్మదేవుని పంపించినటువంటి ఆ విమానం చూసావా. ఓ ధర్మాన్ని పాటించడంలో ఆసక్తి ఉన్న ఓ బ్రాహ్మణుడా చూసావా, ఆ విమానం కనబడిందా. ఘన విమానం అనగనది భూమికి అవతరించిన ప్రమోదమెసగ నా ధర్ముడు అతనికి చాలా కనకదాడగా ఉంది. చాలా సంతోషించుకుంది యమధర్మరాజు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నారు. వేడుక నాలున్ కొడుకును కోడలు నీవు ప్రభూత గుణ మంచి గుణములు కలిగిన వాడ. చాలా సంతోషంగా నువ్వు, నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు ఎక్కువ సంక్రీడమైన విమానము నీడిత గతిన్ బ్రహ్మసభకు అయినా చాలా సంతోషంగా విమానం ఎక్కండి. అది హాయిగా ఈ విమానం మిమ్మల్ని బ్రహ్మసభకి తీసుకెళ్ళి. బ్రహ్మలోకం, దానిపై లోకం లేదు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనులోక, తపోలోక, సత్యలోకం. ఆ లోకానికి వెళ్ళాడు. అంటే స్వర్గం కూడా లేదు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది కుటుంబంతో సహా ఇది ధర్మాచరణ యొక్క గొప్పతనం. తర్వాత
కందపద్యం. కందపద్యం. అనవుడు సక్తుప్రస్తుడు అనవుడు సక్తుప్రస్తుడు తన వారును తాను ఎక్కి ధర్ముండు అనుపంజనియను. ధర్ముండు అనుపన్ను. ధర్ముడు ఆజ్ఞపాటి వీళ్ళ విమానం ఎక్కారు. ఆ విమానం గగన వీధిలోకి వెళ్ళారు. అది అంతయును నే గనుగొనుచు అప్పుడు చెప్తోంది, సరేనా నాయన ఇదంతా బానే ఉంది, ఇప్పుడు అసలు కథకు వచ్చేసింది ముంగీస. ఇదంతా నేను చూశాను. ఏది? ఈ ముంగీస ఆ బలంలో నుండి చూస్తోంది, ఆ బలం దగ్గర ఉండి చూస్తోంది. ఏది? వీళ్ళు సాయంకాలం వచ్చా తినడం, అప్పుడు ఈయన రావడం, ఈయన ఒకడివ్వడం, ఇవంతా ఈ కథ అంతా అది చూస్తోంది. చూసి విమానం రావడం కూడా చూసింది, అందులోకి వీళ్ళు ఎక్కడం కూడా వెళ్ళిపోవడం కూడా చూసింది. ఇప్పుడు అసలు కథ ప్రారంభం. విలంబు వెడలుగా నేను బెడల నుంచి వచ్చాను. వచ్చేటప్పటికి ఏం జరిగింది? నా మేన తర్వాతి ఘట్టం సక్తుప్రస్తుడు సకుటుంబముగా బ్రహ్మలోకం వెళ్ళడం అదే వెళ్ళిపోయాడు అని అర్థం సార్ చెప్పండి. వచనం ఆ సక్తువు గంధంబును అతిథి పాద్య జలంబు కొలసి సక్తుప్రస్థ కృతంబైన పరమధర్మంబు మహిమం చేసి మస్తకంబున ఒక పార్శ్వము కనకమయం. అది అసలు జరిగింది. ఇక్కడే మన వాళ్ళు సొంత లీడర్లు పోయించారు. అది ఏం జరిగిందంటే, ఇదంతా చూసి ఆ విమానం అలా వెళ్ళింది రా, ఇది బెల్లంలోకి వచ్చేసింది. బయట నుంచి ఈయన అతిథి రాగానే ఆయన కాళ్ళు కడిగారు, చేతులు కడిగారు. ఇవన్నీ ఆ నీళ్లు అక్కడ ఉన్నాయి. ఆ నీళ్లలోంచి ఇది వచ్చింది. ఆ నీళ్లలో ఇలా మొహం పెట్టేటప్పటికి మొహం బంగారం అయిపోయింది. అది ఇలా పక్కకి వంగింది. మొత్తం ఇటు ఒకవైపు అంతా బంగారం అయిపోయింది, నీళ్లు అయిపోయినాయి. ఇలా ఎందుకయిందంటే ఆ సత్తుప్రస్థమ యొక్క ధర్మాచరణ మహిమ వల్ల అని ఇక్కడ ఉంది. వ్యాస భారతంలో కూడా అలాగే ఉంది. కానీ కొన్ని చోట్ల ఇది ఎలా ఉందంటే, ఆయన గంజి కాచుకున్నాడు, ఆ గంజి వేడి నీళ్ళలో ఇది పడింది, ఆ వేడికి అది బయటకు వచ్చేసింది, అప్పుడు అది బంగారంగా అయింది. అప్పటి నుంచి అది ఏం చేస్తుంది? అది ఉంది, అది అలాగే ఉంది. ఈ వేడి నీళ్ళలో పట్టం అనేటువంటిది తీసేసి ఇక్కడ మామూలు గంధం ఉంది. మరి ఎందుకు అలా పెట్టారో తెలియదు. కొంతమంది వేడి నీళ్ళు పెట్టారు, అది వేడి నీళ్లు కావు, వాళ్ళు కాళ్ళు కడిగిన నీళ్లు. మహాత్ముడి కాళ్ళు కడిగిన నీళ్ళు అంటే పైగా కడిగింది మహాత్ముడు. అలా కాబట్టి ఇక్కడ కడిగింది మహాత్ముడు, కడగబడిన కాళ్ళు మహాత్ముడు. మరి అప్పటి నుంచి ఇది ఏం చేస్తుంది? ఎక్కడ యజ్ఞము యాగం జరిగితే వెళ్ళటం, ఆ నీళ్ళల్లో పొల్లాడటం చూసుకుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా నేను పొల్లాడానయ్యా ఈ గంధము నీళ్లలో. మీ రాజుగారు కాళ్ళు కడిగారు కదా చాలా మందిని, ఇగో చూడు, ఒక మిగతా భాగం కూడా బంగారం అయిపోతుందేమో అని నేను కడుగుతున్నాను, ఏమీ కడగలేదు. ఇప్పుడు చెప్పు ఎవరిది గొప్పదయ్యా? చెప్పేశాడు. ఇప్పుడు నిజంగా అంత గొప్పదైతే మరి ఈ భాగం కూడా బంగారం అయిపోవాలి కదా, కాలేదు. మరి ఇప్పుడు అందుకే నేను చెప్పాను, ఆ సత్తు ప్రస్తు చేసినటువంటి ధర్మమందరం ఈ అష్టమేధ యాగం ఎంత పోవాలి. ఇక్కడ కూడా ఏం చేసిందంటే అది అలతల కాగే దాంట్లో పడింది, పడేటప్పటికి అది ఏడిచి అని కొంతమంది రాశారు. అని నాకెందుకు అది అంగీకరించబుద్ధి కాదు. అది తిక్కన గారు రాయలేదు, వ్యాస భారతం లేదు. మరి ఎందుకు ఇలా కల్పించారో కల్పించారు. అంటే మామూలు నీళ్ళల్లో పడితే ఏముందిలే అనుకున్నారో ఏమిటో, మరి మామూలు నీళ్ళేవి. తర్వాత నాడు తొడంగి అప్పటి నుంచి నేను స్థలంబులకును నాడు తొడంగి అది దాన విధి స్థలంబులకు పుణ్యాశ్రమ భూములకు వివిధాధ్వర ప్రదేశములకు అప్పటి నుంచి
ఎవడు ఎక్కడ దానం చేసినా దానం చేయబోయే ముందర వాళ్ళ కాళ్ళకి నీళ్లు పోస్తారుగా, అక్కడికి వెళ్ళి దొరుకుతున్నాను, చూసుకుంటున్నాను. లేదు, పోనీ ఎక్కడికి వెళ్తున్నాను? వివిధ పుణ్య ప్రదేశముల ఎక్కడైతే మంచి యాగం జరిగి ఉంటాయో అక్కడ ఆ నీళ్లు ఉంటాయిగా, ఆ నీళ్లలో దొరుకుతున్నాను, చూసుకున్నాను. ఈ భాగంలో ఉంది, ఈ భాగం మాత్రం అలాగే ఉంది. అంతేకాకుండా వివిధ ఆధ్వరమైన ప్రదేశంలో అనేక యజ్ఞయాగాలు జరిగిన ప్రదేశం దిగి వెళ్తున్నాను, దొల్లుతున్నాను ఆ నీళ్లలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, దొల్లాను ఇక్కడ నీళ్లలో. మీ రాజుగారు ఆ బ్రాహ్మణుల కాళ్ళు, తర్వాత వ్యాసుడు కాళ్ళు కడిగాడు కదా, ఆ నీళ్లలో కూడా నేను పడ్డా, చూసుకున్నా. ఇదిగో మీరే చూడండి, ఇక్కడ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. తక్కటి ప్రక్క పసిండి, తక్కటి ప్రక్క ప్రసెంట్ అంటే మిగతా తక్కిన భాగం ఒక భాగం పసిడైపోయింది. మీరు అనుకోవచ్చు మిగతా మొత్తం ఇంత భాగం లేక నీళ్లు ఇంకిపోయినాయి. నీళ్లు ఇంకిపోయి అది మొహం పడింది, మొహం బంగారం అయింది, ఇటు అయిపోయింది బంగారం అయింది, ఇటు మాత్రం ఇలాగే ఉంటుంది. ఆగునను తలపని ఎందుకు పడుతుందంటే మిగతా భాగం కూడా బంగారమయం అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఎక్కడ దానాలు జరిగినా, ఎక్కడ యజ్ఞయాగాలు జరిగినా, ఎక్కడ పుణ్య ప్రదేశాలన్నా అక్కడికి వెళ్ళి దొల్లుతూ వస్తున్నాడు. ఎక్కడ ఇది మిగతా భాగం కూడా బంగారం అవుతుంది. బంగారం కావట్లేదు కదా, నాకు ఊరికే దొరద వస్తుంది అని అనలేదుగా నేనున్నా. ఎన్ని చోట్లకు పోయినాను కాకు లోకోత్తర చరిత్రుండ జాత అది ఇప్పుడు నాకు తెలిసింది. లోకోత్తర చరిత్రుండ జాత శత్రుండు అశ్వమేధంబు చేయుచున్నవాడు వాడయ్యడ నా కోరిక సిద్ధించునని ఆశతో అరుగు తెంచిది. అరుగు తెంచుక విశేషకంపునను ధర్మనిరతుడు అజాతశత్రుడు లోకోత్తరంగా అశ్వమేధ యాగం చేస్తున్నాడయ్యా. ఇక్కడ కృష్ణుడు స్వయంగా పరమాత్ముడు ఉన్నాడు, వ్యాసుడు స్వయంగా విష్ణు స్వరూపమైనటువంటి ఇంకో విష్ణు అయినటువంటి వ్యాసుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అది జరుగుతుందన్న ఆశతో ఇక్కడికి వచ్చా. చూసాక ఏమీ లేదు, నేను దొల్లాను. ఈ అశ్వమేధం జరిగిన ప్రతిరోజు ఆ నీళ్ళు ఎక్కడ ఎవరి పాదాలు కడిగిన నీళ్ళలో వెళ్ళడం, దొల్లడం, చూడటం ఏమీ లేదు. వినుండది కారణంబుగా అయ్య వృంచ వృత్తి ధర్మంబునకు యజ్ఞంబు ఓలదంటిది. అది కారణముగా ఆ వృంచ వృత్తితో చేసేటువంటి ఆ బ్రాహ్మణుడి ధర్మానికి అశ్వమేధాగము సరిరాదు అన్నాను అని పలికి నకులంబు తానెక్కడ పోయి తను ఎక్కడికి వెళ్తుందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. బాబాది వెతుకు. ఇది ఎందుకని ఇలా అయింది? ఇప్పుడు ఇక విశ్లేషణ ప్రారంభం. ఇక మిగతా ఆశ్వాసం అంతా దీని విశ్లేషణ. అంటే ధర్మరాజు గారు యాగం సరిగ్గా చేయలేదని సాగే చేశారు. ఎవ్వరు ఏదంటే అసలు యజ్ఞముల్లో ఏది గొప్ప యజ్ఞము? మనం అనుకుంటాం ఎక్కడ డబ్బులు బాగా ఎక్కువ ఖర్చు పెట్టి చేసిన యజ్ఞం చాలా గొప్ప యజ్ఞం కాదు. ఇది బాగా గొప్ప. మీకు ఏదైనా భగవత్ కృప, నిజంగా భగవంతుడు నీ చేసేదాన్ని మెచ్చుకొని ఆయన నువ్వు చేసేదాని గురించి మాట్లాడాలనుకో, అప్పుడు నువ్వు ఎలా చేయాలంటే పద్యం చెప్పారు ఇందాక. శ్రద్ధ, వినయం, భక్తి, కరుణ, ఆసక్తి, అతిథి అందు అనురక్తి, ప్రియ భాషణములతో నువ్వు ఏదైనా చేయి, అప్పుడు అక్కడ నీ గురించి మాట్లాడుకుంటారు. అబ్బా ఏం చేస్తారు వాళ్ళిద్దరు భాగవతం ఇంత శ్రద్ధగా చూస్తారు. 7 గంటల 20 నిమిషాలంటే హరి మీద గిరిపడ్డ, సముద్రాలు ఉప్పొంగిన, భూమి దద్దరిల్లిన, కులపర్వతాలు కూలిన 7 గంటల 18 నిమిషాలకు వచ్చి ఆన్ చేస్తూ అని కృష్ణుడు చెప్తాడు వాళ్ళ ఆవిడ సత్యభామతో. ఇంకొంతమంది అంటే ఆకాశం చిల్లులు పడిన, దిక్కులు పెక్కటిల్లిన, వాళ్ళ అవాహ వచ్చి చెప్పుకుని చేస్తారు అని సరస్వతి దేవితో బ్రహ్మగారు చెప్తారు.
ఇది మీరు అలా చేస్తే అలా అందుకు స్థిరత్వం. మనం 8ంటికి ప్రారంభిద్దామని 9ంటికి ప్రారంభించాం. ఏమన్నా ఐపీసీ సెక్షన్ 304 కింద అభివృద్ధి సరే తీరు. భగవంతుడు నీ గురించి చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఈ పని చేయాలి, అక్కర్లేదు అనుకుంటే నువ్వు పాండుకుల పవిత్ర. పాండుకుల పవిత్ర, పాండుకులాన్ని పవిత్రం చేయడం కో జనమే చేయ. అమ్మకంబునం కలిగిన ఆశ్చర్యం ఎరంగెరింగించి. నువ్వు అడిగావుగా అమ్మకంలో బాగా ఆశ్చర్యం కలిగింది ఇది చెప్పాను అనినా జనమే చేయండు. ఇప్పుడు ఆయన అడిగాడు ఏమిటిది అని. ఇప్పుడు ఆయన ప్రశ్న అడుగుతాడు. సరే నువ్వు చెప్పనా టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? 8:55 అయింది. 8:55 అయిందా? 252. అంతే కరెక్ట్. అంటే ఇంకా మనకి ఎన్ని ఉన్నాయంటే యాక్చువల్ గా 261 చెప్తామని అనుకున్నా. మరి ఎందుకన్నా లేట్ అయింది. సరే రేపటికైతే ఇది అయిపోతుందండి. ఎందుకంటే 262, 62, 72, 80 ఇంకా 30 పద్యాలు ఉన్నాయి. 36 పద్యాలు ఉన్నాయి రేపు. సరే కానీ రేపు కంప్లీట్ చేద్దాం. అంటే బహుశా కొత్త ఘట్టం ప్రారంభం కాకపోవచ్చాము కానీ రేపు కాదు. 252 నిన్నటి 4 మనం కంప్లీట్ చేయాలంటే మళ్ళీ 9 దగ్గర ఆగదు. 9 దగ్గర ఆగదు కాబట్టి చెప్తే 261 చెప్పాలి. రేపు కంప్లీట్ చేద్దాం. అయ్యా రేపు ఒక చిన్న విశేషం. రేపు మార్చి 30వ తారీఖు. సరే మన తల్లి మహాలక్ష్మి గారు మీకు చెప్పే ఉంటారు అక్కడ రుద్రగణ. అది తో పాటు సాయంకాలం 8:30 8:28 వరకే రేపు ప్రవచనం. కాబట్టి రేపు ప్రవచనం మనం ఏం చేద్దామంటే 7:02 ప్రారంభించాలి. 7:02 నుంచి 8:28 వరకు చెప్పు. కనీసం ఈ అశ్వాసాన్ని పూర్తి చేసేసి మనకి ఆదివారం నాడు కొత్త పర్వం ప్రారంభించుకోవచ్చు. యాక్చువల్గా మనం ఆదివారం నాడు పూర్తి చేద్దాం అనుకున్నాం. సరే ఒక రోజు ముందర పూర్తి చేసాం. ఆదివారం నాడు ఇంకో పర్వాన్ని ప్రారంభించాం. 8:30 మీకు ఇక్కడ చిన్న టిఫిన్ షార్ట్ పార్టీ, షార్ట్ ఐటమ్స్. ఎందుకు రేపు మా 38వ పెళ్లి రోజు సందర్భం షార్ట్ పార్టీ అక్కడ ఇస్తున్నారు. అక్కడ పొద్దున్న రుద్రగణ దానికి ఆవిడ చాలా మంది అందరినీ ఆహ్వానించినట్టున్నారు. తర్వాత ఇక్కడ అందరూ ఆహ్వానితులు. మాకు తెలుగు రాదుగా వాళ్ళు చెప్తారు. అందరూ ఆహ్వానితులు. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః సర్వచైతన్య రూపాంతర్మాద్యంత ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్. పరిశుంచ అరతంత్రాకృత్యేన పరిశుంచామి. 16 సహస్ర భార్యా సమేత అష్టపట్టనాశి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ద్రాక్షాఫలాన్ మధురఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ప్రక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం.
లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోతమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం ఆనందమంగళకర్పూరనీరాజనదీపందరజామినీరాజనానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే మహాదేవ హర. శ్రీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ చామరం వీక్షామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ తేజోయం బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ ధన జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం తదివ పరివారం సర్వ ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరుణానివస్తు సర్వం శ్రీ వరవే కుసుమాంజలి మహాదేవ ఇంకొక చిన్న శుభవార్త. తల్లి జయలక్ష్మి గారికి మనవరాలు పుట్టింది. అంటే వాళ్ళ టైం ప్రకారం రాత్రి 9:56 విశాఖ నక్షత్రం. అది మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ 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 గురుదేవ మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురుదేవ మహాదేవ మహాదేవ్ గురు గారు మహాదేవ 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 మూర్తి గారు మహాదేవ 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 గురుదేవ మహాదేవ 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 తల్లి కామాక్షమ్మ గారు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 అన్నప్ప మహాదేవ గురుగారు మీరు అన్నారు ఇందాక ఆస్వాదించ చేయాలని. అక్కడ మనం బృందావనంలో పోతే ఎంత పెద్దవారైనా కానీ గురుగారు ఎంత ఆనందంగా పిల్లల్లాగా వాళ్ళు చూడు ఎంత బాగా కోలం వేసి ఆడినారు గురుగారు. అవును చిన్న పిల్లల్లాగా ఆడినారు వాళ్ళంతా. నువ్వు కూడా ఆడేవుగా నేను కూడా మేము కూడా చిన్న పిల్లలాగానే ఆడినాం కోలన్న. చాలా సంతోషం. మహాదేవ గురు ఓయ్ మహాదేవ మహాదేవ ప్రాజ్ఞుడు ఓయ్ శివవల్లరా ఓకే శివవల్లరి మహాదేవ బంగారు తల్లి
మహాదేవ 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 మహాదేవ. తమ్ముడు గారు అదే సరస్సు నమస్కారం. అమ్మ అక్కయ్య గారు మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ గురుగారు మహాదేవ 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 మహాదేవ. మహాదేవ మహాదేవ మహాదేవ. హిమక్క జయలక్ష్మి గారికి కంగ్రాచులేషన్స్. తనుంది అండి లైన్ లో. ఆవిడ వస్తారుగా, ఆవిడ వచ్చినప్పుడు చెప్పండి. మహాదేవ మాస్టర్ గారు మహాదేవ ఆవిడ వచ్చారు. మహాదేవ మహాదేవ. జయలేష్ గారు అమ్మమ్మ గారు సంతోషం. మహాదేవ. గులాసాగుందా పాప? గులాసాగుందా? బాగుందండి. బాగుందా? నార్మలా? నార్మల్. అక్కడ కొంచెం నార్మలే చేస్తారులేండి, మన వాడు గబక్కులు వస్తారు. వెరీ గుడ్, సంతోషం, కంగ్రాట్స్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మాస్టర్ గారు మహాదేవ. మహాదేవ. అసలు ఈసారి 30వ తారీఖు ఇటు జయలక్ష్మి గారు లేరు, అరే ఎవరు లేరు, వాళ్ళు ఎవరిని పిలవదలుచుకోవాలని. అయితే ఏం జరిగిందంటే మా ఇంట్లో ఎవరు పెట్టి వెళ్ళారో కానీ నాకును ఈవిడికి బట్టలు పెట్టి వెళ్ళిపోయారు. మీరు రేపు కట్టుకోండి అని చెప్పి. అవి కట్టుకుంటే మరి ఎవరికో వాళ్ళు చూపించుకోవాలి కదా, చూపించాలి. ఇప్పుడు దానికోసం నాకు ఇప్పుడు వాళ్ళకి బట్టలకి ఎంత అయిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దీనికి నాకు చాలా ఖర్చు అవుతుంది. బట్టలు ఇచ్చిన వాళ్ళని అది ఇవ్వనండి సరిపోతుంది. అది ఇచ్చిన వాళ్ళు మనకి తెలియదుగా అమ్మ. అది పెట్టి పన్నట్టు ఇది పెట్టిపోతారు మాస్టర్ గారు. మహాదేవ్ మహాదేవ మహాదేవ్. అమ్మాయి ఇది ఆఫ్ చేస్తా. చాలా